నమస్కారం. ఇప్పుడు మనం కామన్ ఎర్రర్స్ అనేటువంటి టాపిక్ గురించి డీల్ చేద్దాం. కామన్ ఎర్రర్స్ అనేటువంటి ఈ టాపిక్ ఒక సింగిల్ ఇష్యూ మాత్రం కాదు. ఎందువల్లంటే మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు అందులో మనం చేసేటువంటి మిస్టేక్స్, ఎర్రర్స్, బ్లండర్స్ మాత్రం కాదు. ఫస్ట్ డిఫరెన్స్, ఎర్రర్ కెన్ బి రెక్టిఫైడ్, బ్లండర్ కెనాట్ బి రెక్టిఫైడ్. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ అన్నప్పుడు దాన్ని మనం రెక్టిఫై అంటే సవరించుకోగలిగింది ఎర్రర్. బ్లండర్ కెనాట్ బి రెక్టిఫైడ్, అది సవరించుకోవడానికి అవకాశం లేనటువంటి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? కామన్ గా మనం ఇంగ్లీష్ లో చేసేటువంటి ఎర్రర్స్. ఒక రకంగా చూస్తే ఇంగ్లీష్ లో ఉండేటువంటి గ్రామర్ టాపిక్స్ మీద మనకు మంచి కమాండ్ గాని వచ్చినట్లయితే లేదా ఉన్నట్లయితే అసలు ప్రత్యేకించి మనం ఈ యొక్క కామన్ ఎర్రర్స్ అనేటువంటి దాని గురించి మనం రాయాల్సిన అవసరం లేదు, దాని గురించి చదవాల్సిన అవసరం లేదు. ఈ కామన్ ఎర్రర్స్ అనేది ఒక ప్రత్యేకమైన టాపిక్ కాదని ఇప్పుడే అనుకున్నాం. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ గ్రామర్ టాపిక్స్. అంటే గ్రామర్ లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ లో మనం ఏవైతే చేయాలో వాటిని చేయకుండా ఉన్నప్పుడు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎర్రర్ ని మనం ఫస్ట్ 2 స్టేజెస్. ఫస్ట్ వన్, ఆ ఎర్రర్ ని ఐడెంటిఫై చేయడం ఒకటి. ఆ తర్వాత ఆ ఎర్రర్ రెక్టిఫై చేయడం రెండవది. ఈ రెండిట్లో ఏది డిఫికల్టీ అంటే ఎర్రర్ ని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఉన్నటువంటి సెంటెన్స్ లో మిస్టేక్, ఆ తప్పు ఎక్కడ జరిగింది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఒక రకంగా చూస్తే మనం అందరం కూడా చెప్పేటువంటి, నేను కానీ వినేటువంటి మీరు కానీ ఎలా ఉన్నారు అంటే ఒక డాక్టర్ లాగా మనం ఉండాలి. డాక్టర్ లాగా పేషెంట్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు అన్కాన్షియస్ కోమా స్టేజ్ లో ఉన్నాడు, అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఇప్పుడు డాక్టర్ గా మన డ్యూటీ ఏంటంటే ఆఫ్టర్ రీడింగ్ ద సెంటెన్స్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్, దట్ మీన్స్ సెంటెన్స్, ఫస్ట్ వీ మస్ట్ డయాగ్నైజ్. మొట్టమొదట మనం ఆ పేషెంట్ ఎందుకు ఆ విధంగా అన్కాన్షియస్ అంటే ఆ కోమాలోకి అతను వెళ్ళిపోయాడు అనేది తెలుసుకోవాలంటే వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎంటైర్ బాడీ. అంటే ఆ శరీరాన్ని మొత్తాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం వీ మస్ట్ స్ట్రైట్, డైరెక్ట్ గా మనం ఎక్కడ తప్పు జరిగింది మనం లొకేట్ చేయాలి. ఆ తర్వాత వీ కెన్ గివ్ ద మెడిసిన్, దట్ మీన్స్ వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్. ఆ తర్వాత మన ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కామన్ ఎర్రర్స్ లో చాలా ఈజీగా ఉండే వాటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత నుండి కొంచెం డెప్త్, కొంచెం కష్టంగా ఉండే వాటిని వెళ్దాం. ఓకే, రైట్. దిస్ అబౌట్ ది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ కామన్ ఎర్రర్స్. దీన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. జనరల్ గా మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తాము అనేది ఒక పక్కన పెడితే, ఫస్ట్ హౌ ఫార్ దిస్ ఈస్, దట్ మీన్స్ దిస్ ప్రోగ్రామ్ is useful for 10th class, intermediate, degree and some other students who are participating or competing in competitive examinations like ICET, CAT, MAT and some other exams. ఇప్పుడు మనం నేర్చుకునే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ రొటీన్ లో మనం మాట్లాడే దానికి సంబంధించి కాకుండా, అంతేకాకుండా అకాడమిక్ ఎగ్జామ్స్ అంటే 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, దాంతో పాటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు సరే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 2లో కానీ, దీనిలో ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఉంటుందో, ఇప్పుడు ఐసెట్ కానీ, ఎక్కడైతే కరెక్షన్స్ ఉంటాయో, కామన్ ఎర్రర్స్ అనే వాటిని ఎక్కడ ఇస్తారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మనం ఈ రోజు వాటిని ప్రిపేర్ అవుతాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇది వెళ్ళే సమయంలో చూడండి, ఫస్ట్ లోనే మనం చెప్పాను కామన్ ఎర్రర్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది స్పెషల్ టాపిక్ కాదు. If we have command over all grammar topics, okay, we can easily identify and we can easily rectify the mistake. అక్కడ జరిగినటువంటి ఎర్రర్ ని మనం చేయొచ్చు. మరి ఎందుకని మనం చేయలేకపోతున్నాం? After learning all the topics, after getting command over all grammar topics, why we are still right behind the mark? ఎందుకు మనం వెనుక ఉన్నామంటే ఒకటే ఒక కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఇంగ్లీష్ కానీ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్, వెదర్ ఇట్ ఇస్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్, we fail to approach this L or T. మనం ఈ LRT ని ఫాలో అవ్వడం మనం చేయలేదు. ఇప్పుడు మనం LRT అనే దాని గురించి మాట్లాడితే L 30% ఉంటే R 20% ఉండాలి, T
50%. అంటే 3:2:5 రేషియోలో ఉండాలి. ఉదాహరణకి మనం క్లాస్ లో వినే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ 3 hours విన్నాం అనుకోండి, లేదా 30 minutes విన్నాం అనుకోండి. మనం ఎంతసేపు అయితే విన్నామో దానికంటే కొంచెం తగ్గ, ఫర్ ఎగ్జాంపుల్ 3 hours మనం కంటిన్యూస్ గా వింటే ఆ మ్యాటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 hours చదువుకోవాలి. ఎందుకు 3 hours విని 2 hours చదువుకోవాలి అంటే ఈ సమయంలో టీచింగ్ సమయంలో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, తర్వాత వేరుకొని ఆ డీవియేషన్స్ ఉంటాయి, చెప్పినవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ 3 hours మనం చదివినటువంటి విన్నటువంటి దాన్ని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా చేయాలి, వర్క్ ఇమీడియట్ గా చేయాలి. దాన్ని మళ్ళీ కొంచెం సేపు మనం చదవాలి. ఆ తర్వాత అంటే 3+2=5 అనుకున్నాక ఆ తర్వాత దాని గురించి మన ఫ్రెండ్స్ తో కానీ లేదా మనకు మనమే అంటే థింక్ ఆలోచించాలి. ఏదైనా కూడా వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్, వితౌట్ డూయింగ్ థింకింగ్ వర్క్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఆర్ ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్. దానివల్ల ఉపయోగం ఉండదు, అసలు ముందు కూడా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా థింక్ ఆలోచన అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్ ఐజాక్ న్యూటన్ చెట్టు కింద కూర్చొని అంటుంటారు అందరూ, వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ నాకు కూడా తెలియదు, నేను మా గురువులు చెప్తే నేను విన్నా. ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్న సమయంలో ఒకసారి పై నుండి యాపిల్ కింద పడి, యాపిల్ ఆర్ సమ్ అదర్ ఫ్రూట్, అదే నా కూర్చోడికి అక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐజాక్ న్యూటన్, ఈ ఫైబర్ ఇన్ హిస్ ప్లేస్ నేను ఉన్నట్లయితే ఇమీడియట్ గా వెళ్తాను, ఆ కాయ తినేసి మళ్ళీ చూస్తుంటాను. దేనికోసం? ఫర్ ద సెకండ్ ఫ్రూట్, రెండో దానికోసం చూస్తాను. ఎందువల్లంటే థింకింగ్ అనేటువంటిది లేని వాళ్ళని చేసే పని అది. వాట్ సో ఐజాక్ న్యూటన్ ఏం చేశాడు? హి డిడ్ నాట్ గో ఫర్ ఫ్రూట్, ఆ ఫ్రూట్ కోసం వెళ్ళాల, అక్కడ నుంచి మొదలు పెట్టాడు, జరిగింది చూశాడు, అబ్జర్వ్ చేశాడు, అక్కడ నుంచి ఆలోచన చేస్తున్నాడు, ఈ ఫ్రూట్ కిందికి ఎందుకు వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్వర్డ్స్, పైకి వెళ్లకుండా ఇది నేల వైపుకి ఎందుకు వచ్చింది? ఆ ఒక్క ఆలోచన మనకు ఆ తర్వాత ఎన్ని సిద్ధాంతాలని ఆయన రూపొందించడానికి ఉపయోగపడింది అని అంటే రియల్లీ సర్ప్రైజ్, చాలా ఆశ్చర్యకరం. కాబట్టి అన్నిట్లో మనం ఇక్కడ లిసనింగ్, ఆ తర్వాత రీడింగ్, ఇవి రెండు ఎంతసేపు చేస్తామో థింక్ ఆలోచన అనేటువంటిది అంతసేపు చేయాలి. అప్పుడు మాత్రమే then only we can get 100% utility or 100% యూజ్, అది ఫ్రూట్ఫుల్ అని మనం చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన ఎప్పుడు కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒక రైట్, ఇప్పుడు మళ్ళీ మన విషయానికి వస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కామన్ ఎర్రర్స్, సామాన్యంగా జరిగేటువంటి తప్పు. వీటిని ఫస్ట్ 10th క్లాస్ లో ఎలా ఇస్తారు అని అంటే, ఒక సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తారు. Rajiv Gandhi was murdered near Sri Perambudur. ఇలా ఇస్తాం, రాజీవ్ గాంధీ వాజ్ మర్డర్డ్ నియర్ శ్రీ పెరంబుదూర్. 10th లో ఎలా ఉంటుందో మనం చూస్తే, ఇక్కడ ఈ మర్డర్డ్ అనేటువంటి ఈ వర్డ్ ఉంది చూసారా, దీన్ని బోల్డ్ లో గాని ఇటాలిక్స్ లో గాని ఇస్తారు. ఇవి కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ ఇవ్వరు. 10th క్లాస్ లో సాధారణ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎలా ఉంటుందంటే అసలు ఏమి ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ లో చాలా కష్టం. రాజీవ్ గాంధీ వాజ్ మర్డర్డ్ నియర్ శ్రీ పెరంబుదూర్ అని ఇచ్చినప్పుడు 10th క్లాస్ స్టూడెంట్ వర్క్ ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్ హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు. ఎందువల్లంటే ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్ ఏం చేయాలి? ఈ ఆఫ్టర్ రీడింగ్ దిస్ సెంటెన్స్, ఈ ట్రబుల్డ్ ఆర్ రాంగ్ సెంటెన్స్, ఇరానియస్ సెంటెన్స్, అతను ఏం చేయాలి? హీ హాస్ టు డూ 2 things. రెండు చేయాలి ఆ స్టూడెంట్. ఏంటి? ఫస్ట్ హీ హాస్ టు ఫైండ్ అవుట్ వేర్ ద మిస్టేక్ ఈస్, మొట్టమొదట తప్పు ఎక్కడ జరిగింది అనేటువంటి తెలుసుకోవాలి. దెన్ అందులో నుంచి కరెక్ట్ ఆన్సర్ రాయాలి. ఇది 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చేటువంటి విధానం. అదే ఇంటర్మీడియట్ వచ్చారనుకోండి, ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ పార్ట్ని ఇటాలిక్స్ లో రాయడం లేదా బోల్డ్ గా రాయడం జరుగుతుంది. ఎక్కడ తప్పు అవుతుంది అంటే హాఫ్ ద వర్క్, సగం వర్క్ వాజ్ డన్ బై ద టీచర్ చేసేస్తారు సగం వర్క్. అంటే ఇదిగో ఇక్కడ తప్పు జరిగింది. ఇది ఇంటర్మీడియట్ గా డిగ్రీ ఆ స్థాయిలో వస్తుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్ లోకి వచ్చినట్లయితే
ఈ వర్డ్ ని అండర్లైన్ చేసేసి దాని కింద ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4 ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి మనం కరెక్ట్ ఆప్షన్ ఏంటో తీసుకొని మనం దాని ఆన్సర్ గా రాయాలి. ఈ కామన్ ఎర్రర్స్ అనేటువంటి వాటిని చాలా రకాలుగా మనం చూస్తాం. ఫస్ట్ వన్ అకాడమిక్ లో 2 రకాలుగా చూపించారు. ఎలా ఉన్నాయి అకాడమిక్ లో? సెంటెన్స్ లో ఎక్కడ తప్పు జరిగింది చూపించకుండా 10th స్టాండర్డ్ అలాంటి వాటిలో ఇస్తే వాటిలో తప్పుని ఐడెంటిఫై చేయాలి, ఎర్రర్ ని, ఆ తర్వాత రెక్టిఫై చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇక ఇంటర్మీడియట్ స్టాండర్డ్ డిగ్రీ స్టాండర్డ్ కి వచ్చేప్పటికి తప్పు ఎక్కడ జరిగిందో దే లొకేట్, దే షో యాస్ వేర్ ద మిస్టేక్ ఈజ్, ఎక్కడ ఉందో చూపిస్తారు. అప్పుడు దాన్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి మనం రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీన్ని మళ్ళీ 2 రకాలుగా చూపిస్తారు. ఒకటి విషయం రావాలి, ఇక్కడ చూడండి ఎక్కడ ఉందో తప్పు మర్డర్ అన దీన్ని అండర్లైన్ చేసి కింద దానికి మర్డర్ దగ్గర ఏం ఆప్షన్ ఏం వర్డ్స్ రాస్తే బాగుంటాయి అనేది వాళ్ళు అక్కడ చూపిస్తారు. దాని ప్రకారం 1, 2, 3, 4 లో మనం ఏదైతే సెలెక్ట్ చేస్తే దాన్ని OMR లో రాయాలి. దీన్ని ఇంకో రకంగా కూడా చూపిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఎలా చూపిస్తారు అంటే సెంటెన్స్ ని ఫ్రాగ్మెంట్ చేస్తారు. రాజీవ్ గాంధీ వాజ్ మర్డర్డ్ నియర్ శ్రీపెరంబుదూర్, దీని కింద 1, 2, 3, 4 ఇలా నెంబర్స్ వేస్తారు. ఇలా వేసిన తర్వాత ఎక్కడ ఏ పార్ట్ లో మిస్టేక్ ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రాజీవ్ గాంధీలో తప్పు రాశాడా, వాజ్ మర్డర్డ్ లో తప్పు రాశాడా, నియర్ అనే ప్రిపోజిషన్ ఏమో తప్పు రాశాడా, లేకపోతే శ్రీపెరంబుదూర్ అనేటువంటి దగ్గర తప్పు రాశాడు. అప్పుడు ఎక్కడ మిస్టేక్ అయితే ఉందో సింపుల్ గా మనం దాని ఆన్సర్ ని OMR లో ఆ నెంబర్ ని మార్క్ చేస్తే చాలు. ఈ విధంగా మనకు ఈ కామన్ ఎర్రర్స్ ని మనం అకాడమిక్స్ లో ఎలా చూపిస్తారో మనం తెలుసుకున్నాం. అసలు రొటీన్ లైఫ్ లో ఇక ఇంతే మనం ఎక్కడ రాయం కానీ ఎక్కడ మార్క్ చేయం కానీ మాట్లాడేటప్పుడు దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కామన్ ఎర్రర్స్ ఒక్కొక్కటి తీసుకొని దానికి కావాల్సిన విషయాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాను. ఫస్ట్ పాయింట్ కి రెండవ దానికి అసలు సంబంధం ఉండదు కాబట్టి ఒకటి విన్న తర్వాత మీరు దాన్ని మళ్ళీ స్టాప్ చేసుకొని ఒక్కసారి డిస్కస్, కొంచెంసేపు ఆలోచన, దెన్ యూ పాస్ ఆన్ టు ఆర్ స్విచ్ ఓవర్ టు ద నెక్స్ట్ వన్. మొదటి నుంచి తర్వాత రెండోది. ఇక్కడ ఒకదానికి లింక్ ఏమి ఉండదు. మీరు సడన్ గా మధ్యలో 25th దగ్గర ఆన్ చేశారనుకో 25th వినొచ్చు, ఫస్ట్ దగ్గర ఉంటే ఫస్ట్ వినొచ్చు, మీరు ఎక్కడైనా వినొచ్చు. దేనికి దానికి సపరేట్ గా ఉంటుంది. కానీ ఇది ఒక గ్రామర్ లో ఉండేటువంటి లింక్, ఒక సీరియల్ లాగా మనకేం అవసరం లేదు. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ముక్కగా మనం తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ మిస్టేక్స్ లేదా ఈ ఎర్రర్స్, ఈ తప్పులు అనేటువంటివి ఎన్ని రకాలుగా సాధారణంగా ఉండవచ్చు అని అంటే నెంబర్ 1 గ్రామటికల్. అన్ని గ్రామటికల్, అన్ని గ్రామర్కి సంబంధం. అవేంటో నేను చూపిస్తాను. ఈ గ్రామటికల్ లో నుండి కొంచెం డివైడ్ చేసుకొని అంటే స్పెషల్ గా ప్రత్యేకించి గ్రామటికల్ లోనే సైడ్ తీసుకొని ప్రిపోజిషనల్ అని ఇంకోటి పెట్టారు. ప్రిపోజిషనల్ ఇది గ్రామటికల్. ప్రిపోజిషన్ కూడా గ్రామర్ లో పార్టే, కానీ ఈ ప్రిపోజిషన్స్ చాలా వాస్ట్ పార్ట్ కాబట్టి, చాలా పెద్దది కాబట్టి, దట్ వెరీ కాంప్లికేటెడ్. అందువల్ల ఈ ప్రిపోజిషనల్ అనేటువంటి దాన్ని ఒక రకంగా పెట్టారు. థర్డ్ వన్ వెర్బల్. మూడవది. ఫస్ట్ వన్ గ్రామటికల్. ఆ గ్రామటికల్ లో నుంచి కొంచెం డివియేట్ అయ్యి వచ్చింది ప్రిపోజిషనల్. ఆ తర్వాత థర్డ్ వన్ వెర్బల్. వెర్బ్ అని అంటే ఇంగ్లీష్ లో వర్బ్ అంటే ఇంగ్లీష్ లో వర్డ్, పదము అన్నది. అంటే ఒక వర్డ్ వాడాల్సిన ప్లేస్ లో మనం అలాంటివి ఇంకొక పదాన్ని వాడేస్తాం. దానివల్ల ఏమవుతుంది అని అంటే దాని మీనింగ్ కంప్లీట్ గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జస్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకు ఒక్కో దాని గురించి చెప్పడానికి నేను మాట్లాడుతున్నా. వర్బల్ అన్న దగ్గర చూడండి, మై ఫ్రెండ్ ఈజ్ సింకింగ్ ఇన్ టు ద రివర్ ఈజ్ రాంగ్. దీనివల్ల సింకింగ్ అనేది ఎక్కడ వాడాలి, డ్రౌనింగ్ అనేది ఎక్కడ వాడాలి. సింకింగ్ అన్నా మునిగిపోవడమే, డ్రౌనింగ్ అన్నా కూడా మునిగిపోవడమే. డ్రౌనింగ్ అంటారు. సింకింగ్ మునిగిపోతాం, డ్రౌనింగ్ మునిగిపోతాం. మరి సింకింగ్ ఏ సందర్భంలో వాడాలి, డ్రౌనింగ్ ఏ సందర్భంలో వాడాలి. అలాంటి మిస్టేక్స్ మనకు వచ్చినట్లయితే వాటిని వర్బల్ మిస్టేక్స్ అని మనం అంటూ ఉంటాం. ఫోర్త్ వన్ స్ట్రక్చరల్. అంటే నిర్మాణ క్రమంలో తేడా వస్తుంది. అంటే ఒక సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా దాన్ని రూపొందించాలి అని అన్నప్పుడు ఆ నిర్మాణంలో కానీ ఆ కన్స్ట్రక్షన్ లో కానీ తేడా కానీ వచ్చినట్లయితే చేస్తాం మనం అర్థం చక్కగా. ఆ కన్స్ట్రక్షన్ లో కానీ తేడా వచ్చినట్లయితే
అలా జరిగినటువంటి మిస్టేక్స్ ని, ఎర్రర్స్ ని ఏమని పిలుస్తాం మనం? స్ట్రక్చరల్ మిస్టేక్స్. అవునా? అంటే ఇక్కడ ఇవన్నిట్లో మనకు చివరిలో ఏం కనపడుతుంది అంటే అల్ 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 అని కనపడుతుంది. ఏ వర్డ్ చివరిలో ఏఎల్ అంటే దీన్ని మనం ఏమని పిలుస్తాము? సఫిక్స్ అంటాం. సఫిక్స్ అంటాం అంటే చివరిలో ఉండాలి, సఫిక్స్ అంటాం. ఏ వర్డ్ కి అయితే చివరిలో ఏఎల్ అని ఉంటే దాని అర్థం ఏంటంటే రిలేటెడ్ టు. గుర్తుపెట్టుకోండి, ఏమంటారు దాన్ని? రిలేటెడ్ టు అంటే తెలుగులో సంబంధించి అంటాం. అంటే ఇప్పుడు గ్రామాటిక్ అల్ అంటే రిలేటెడ్ టు గ్రామర్. గ్రామర్ కు సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూస్తాం మనం. ఆ తర్వాత రెండవది ప్రిపోజిషన్ అల్ అంటే ప్రిపోజిషన్ వాడాల్సిన దగ్గర తప్పు వాడారా, లేదా అసలు వాడాల్సిన అవసరం ఉండదు కొన్నిసార్లు ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అసలు వాడాల్సిన అవసరమే లేదు. మరి ఆ సందర్భంలో అవసరం లేని దగ్గర ఏమన్నా వాడాడా? ఒకవేళ వాడాల్సినటువంటి ప్లేస్ ఏమన్నా మిస్ చేశాడా? ఈ అన్ని కూడా ప్రిపోజిషన్ అల్ అంటే రిలేటెడ్ టు ప్రిపోజిషన్. వాటికి సంబంధించిన తప్పులు ఏమన్నా చేశాడా? నెక్స్ట్ వర్బ్ అల్. వర్బ్ అంటే ఏమనుకున్నాము? వర్డ్, పదం. ఒకవేళ ఈ వర్డ్ ఇప్పుడు అనుకున్నాం మనం, ఈ విధంగా వర్డ్ కి సంబంధించి ఏమైనా తప్పులు చేశాడా? స్ట్రక్చర్ అల్ అంటే ఆ నిర్మాణ క్రమానికి సంబంధించి ఏమైనా తప్పులు జరిగినాయా? ఇలా మనం వీటి గురించి మనం చక్కగా ఒక్కో దాని గురించి మనం వీలైనన్ని మనకు ఎగ్జామినేషన్ లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కానీ, అకాడమిక్ ఎగ్జామినేషన్ లో కానీ, లేదా మన రొటీన్ లైఫ్ లో కానీ మనకు ఎలాంటి మనం తప్పులు చేస్తూ ఉంటాం, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేది ఉండాలి. ఫస్ట్ వన్, నెంబర్ 1, ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాసిన తర్వాత దానిలో ఎలాంటి తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి నేను చూపిస్తాను. నేను చెప్పాను స్టార్టింగ్ లో ఈజీగా ఉండే వాటి నుంచి కొంచెం కష్టంగా ఉండే వాటికి వెళ్దాం. చాలా సింపుల్. ఇది బహుశా నేను రాసినప్పుడు మీకు ఒక ఐడియా ఫామ్ అయి ఉంటుంది ఇందులో ఏంటి అనేది. రవి ఈజ్ జూనియర్ దాన్ గిరి. ఫస్ట్ యూ అబ్జర్వ్ ద సెంటెన్స్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడే మీకు చెప్పాను మనం ఎలా ఉంటాము ఇప్పుడంటే ఒక డాక్టర్ అన్నమాట. ఒక డాక్టర్ కరెక్ట్ గా డయాగ్నోస్ చేయాలి ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి. ఎందుకంటే పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సే ద ప్రాబ్లం. అతనిలో ఉండేటువంటి డిఫికల్ట్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సే. దట్ మీన్స్ సెంటెన్స్ ఈజ్ టోటలీ రాంగ్. నాట్ టోటలీ రాంగ్, రాంగ్. ఇప్పుడు అది చెప్పలేదు ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి. ఇప్పుడు యాజ్ a doctor, it is our duty first to find out where the mistake is done. Rectification is not so difficult. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రవి ఈజ్ జూనియర్ దాన్ గిరి అన్నాను, రాశాను. నేను రాసిన వెంటనే మీ మనసులో ఉండిపోవాలి, మీ మనసులో ఫిక్స్ అయిపోవాలి. నేను ఇచ్చే ఎగ్జాంపుల్ తో సహా మీరు మనసులోనే ఉంచుకోవాలి, లేదా మీరు ఎదురుగా నోట్స్ పెట్టుకొని నోట్స్ లో రాసుకుంటూ ఉండాలి. రవి ఈజ్ జూనియర్ దాన్ గిరి అన్న. ఓకే రైట్. మీ ఆలోచన ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఇప్పటికీ ఆలోచన చేసే ఉంటారు. ఇప్పుడు దాని సొల్యూట్ దానికి ఎలా చేయాలో చెప్తాను. అప్పుడు మీరు నేను చెప్పింది మీ మనసులో ఉంది అవునా కాదా, మీకు ఆల్రెడీ తెలుసుంటే నేను చెప్పింది మీ మనసులో ఉంది కరెక్ట్ కదా, వెల్ అండ్ గుడ్. ఒకవేళ తెలియకపోతే మీరు ఇప్పుడు దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఏంటంటే ఎక్కడైతే సెంటెన్స్ లో కంపారిజన్ జరుగుతున్నప్పుడు జూనియర్ అని కానీ, సీనియర్ అని కానీ, ఇన్ఫీరియర్ అని కానీ, సుపీరియర్ అని కానీ, ప్రిఫర్ అని కానీ, ఎల్డర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏంటి ఆ వర్డ్స్ ఒకసారి నాతో పాటు చెప్పండి. జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫర్, ఎల్డర్. వన్స్ అగైన్ రిపీట్. అవి ఎక్కడ చూసి ఉండకూడదు, మనం వెంటనే ఏది మనసులోకి వచ్చేసేయాలి ఆటోమేటిక్. వచ్చిన వాళ్ళు అంటే ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు మీరు వింటుంది మీ మనసులో ఉంది రెండు ఒకటి అవునా కాదా అని టాలీ చేసుకోవాలి. తెలియని వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోండి. జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫర్, ఎల్డర్. కంపారిటివ్ లో వీగేమి వచ్చినట్లయితే ఏంటో ఒకసారి బోర్డు వైపు చూడకుండా స్క్రీన్ వైపు చూడకుండా చెప్పండి. జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫర్, ఎల్డర్ అని వచ్చినప్పుడు వాళ్ళు సెంటెన్స్ లో అంటే ఎర్రర్ వాళ్ళు ఎలా చూపిస్తారు, దాన్ అని రాస్తారు. ఈ దాన్ రాంగ్ దొరికిపోయింది. ఇప్పుడు
మనకు తప్పు ఎక్కడైనా దొరికిపోయాయి. ఏంటి ఇక్కడ జూనియర్ 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 తర్వాత ఏమి రాయకూడదన్నాము డాన్ రాసేసాం, తప్పుతుంది. అప్పుడు మనం ఈ డాన్ ప్లేస్ లో మనం TO2 అనేది పెడితే సెంటెన్స్ కరెక్ట్. చూడండి ఎంత సింపుల్. మనం మీరు విన్నట్లయితే చాలా ఈజీగా. ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి మనం? రవి ఈజ్ జూనియర్ ఇచ్చినటువంటి డాన్ గిరి అయితే మనం దీని దగ్గర ఏం చేయాలి? డాన్ తీసివేసి దాని ప్లేస్ ఏం రాయాలి? టు గిరి. రవి ఈజ్ జూనియర్ టు గిరి. కాబట్టి ఇక్కడ ఒకసారి వర్డ్స్ చెప్తే మీకు వీటిలోనే ఇంకా వేరే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. Ravi is junior than Giri is wrong according to the explanation. Whenever you see, find or use junior, senior, inferior, superior, prefer or elder, we should not use than. Instead of using than, we must use only to. Alright. So keep this rule, this simple process always in mind very, very clearly. Whether it is academic examination or competitive examination or while using with others. పరీక్షలో 10th ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ చేసేటప్పుడు కానీ టైం తీసుకో. టైం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా విత్ ఇన్ నో టైం వెనెవర్ యూ ఎప్పుడైతే మీరు జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్, సుపీరియర్, ప్రిఫర్, ఎల్డర్ అని వచ్చినాయో ఇక మనం ఆలోచన అక్కర్లేదు. అక్కడ దాన్ అని వాళ్ళు ఇస్తారు, మనం టు రాయి. ఒకవేళ ఏమో కూడా బ్లాంక్ గా ఇచ్చినా కూడా మనం అక్కడ మనం అది రాసాం. ఒకదానికి దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమంటుంటాడు, ఏమన్నంటే I prefer coffee than tea అంటాడు. ఏమంటాడు? ఎక్కువ ఇస్తా ఉంటాడు. I prefer coffee than tea. ఇక అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్స్ మన మనసులో ఉన్నాయంటే దాన్ అని వాళ్ళు వాడతారు, మనం దాని ప్లేస్ లో టు వాడతాం. వాళ్ళు ఏం వాడకుండా మనం సింపుల్ గా టు అనేది మనం రాసేస్తాం. ఓకే రైట్. ఇది ఒకసారి మీరు నోట్స్ లో ఆల్రెడీ కాపీ చేసేస్తుంటారు. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చూస్తే I prefer coffee than tea. Wrong. I prefer coffee to tea is correct. Okay. ఇది ఫస్ట్ వన్ గా మనం చూస్తున్నాం. Now come to the second one. ఇక్కడ దేనికి ఏ విషయానికి ఆ విషయం. నెక్స్ట్ చూడండి. ముందన్నీ మనకు బాగా సింపుల్ గా ఈజీగాను ఎగ్జామినేషన్ లో కష్టంగా అది ఇంపార్టెంట్ గా ఉండేటువంటి వాటిని ముందు కవర్ చేసుకుందాం. ఆ తర్వాత స్లోగా లోపలికి వెళ్ళిపోదాం. He ordered for 3 cups of coffee అన్నారు. He ordered for 3 cups of coffee. ఈ సెంటెన్స్ ఇందులో తప్పు ఏమన్నా ఉందేమో ఒకసారి. He ordered for 3 cups of coffee. కొంచెం చూడాలి, ఎందుకంటే సెంటెన్స్ చెప్పలేదు, నేను ఎక్కడ తప్పు ఉన్నానని చెప్పలేదు. మనం డాక్టర్స్ గా మనం ఐడెంటిఫై చేయాలి తప్పు ఎక్కడ ఉందా. ఇందులో తప్పు ఎక్కడ అంటే ఆర్డర్ అని రాసిన తరువాత ప్రిపోజిషన్ మనం ఏమీ రాయక్కర్లేదు. అది ఆర్డర్ అని రాసిన తర్వాత ప్రిపోజిషన్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మిగతా వాటికి సంబంధించి ఉన్న ఈ దీని ప్రక్కన వాడినటువంటి ఫర్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా రాయాలి? హీ ఆర్డర్డ్ 3 cups of coffee. జనరల్ గా మనం ఆర్డర్ అన్న వెంటనే మన మనసులోకి ఫర్ వచ్చేస్తాం. ఈ ఆర్డర్ ఫర్ 3 cups of coffee అని వస్తుంది. ఎందుకంటే రాంగ్, మిస్టేక్ అనేటువంటిది, ఎర్రర్ అనేటువంటిది ఎప్పుడు మనకు చాలా క్యాచీగా ఉంది, కరెక్షన్ అనేటువంటిది కష్టంగా ఉంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఈ ఆర్డర్ అన్న వెంటనే ఈ ఫర్ అనేటువంటిది అసలు వాడకూడదు. ఓకే, ఇలాంటిది ఇంకోటి కూడా అంటే ఒక నెంబర్స్ పెంచుకోకుండా ఒక మోడల్ లో ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత చూడండి. He joined in the army. He joined in the army. ఇక్కడ కూడా చూడండి, జాయిన్ అని మనం రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్ వాడకూడదు. He joined the army. He joined the army. అలాగే ఇక్కడ ఆర్డర్డ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఏం రాయకూడదు, మనం ఫర్ రాయకూడదు. అలాగే జాయిన్డ్ అని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇన్ వాడకూడదు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెక్షన్ ఆఫ్ దట్ ఈస్ కామన్ ఎర్రర్స్ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు మనసులో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి సింపుల్, ఇక్కడ ఆర్డర్ వెంటనే మన మనసులోకి ఏమొస్తుంది? ఫర్ వస్తుంది.
ఫామ్. అప్పుడు మనం ఏం రాయాలి? హీ ఆర్డర్డ్ 3 cups ఆఫ్ కాఫీ. అలాగే హీ జాయిన్డ్ ఇన్ ద ఆర్మీ అన్నారు. రైట్. ఇక్కడ చూసినప్పుడు మనం బాగా జాయిన్డ్ ఇన్ అనకపోతే ఎట్లా అనిపిస్తుంది? అలా కూడా, ఎందుకంటే అక్కడే ఉంది మనకు. కాబట్టి ఇక్కడ హీ జాయిన్డ్ ద ఆర్మీ, కాబట్టి ఇన్ అనేటువంటిది అక్కడ మనకు అవసరం లేదు. అలాగే ఇంకోటి కూడా జాయిన్. They discussed about politics. అన్నారు they discussed about politics. ఇక్కడ కూడా ఈ discussing, discussed అని వచ్చిన తర్వాత మనకు ఏ ప్రిపోజిషన్ అవసరం లేదు. కాబట్టి they discussed politics. ఇప్పుడు ఈ నెంబర్ 2 అని వేసుకొని దీని కింద మనం 3 ఒకేసారి నేర్చుకున్నాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అంటే నెంబర్ పెరగకుండా ఉండడం కోసం చేస్తాం. ఫస్ట్ వన్, ఆర్డర్డ్ అని వచ్చిన తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. సో హీ ఆర్డర్డ్ 3 cups ఆఫ్ కాఫీ. నెక్స్ట్ అలాగే జాయిన్ అని వచ్చిన తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. అలాగే డిస్కస్ అని వచ్చిన తర్వాత అబౌట్ అనేది రా, అంటే వీటి తర్వాత అసలు మనకి ఏమీ ప్రిపోజిషన్స్ అవసరం లేదు. కాబట్టి హీ ఆర్డర్డ్ 3 cups ఆఫ్ కాఫీ, హీ జాయిన్డ్ ద ఆర్మీ, దే డిస్కస్డ్ పాలిటిక్స్. ఓకే, they discussed about politics, or they are discussing about my marriage. All these are wrong sentences. కాబట్టి ఇలా మనం ఒక్కోటి బట్టి జాగ్రత్తగా చూస్తున్నాం. ఇప్పుడు ఇంటూ అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇంటూ చూడండి, he entered into the room అని వచ్చింది. He entered into the room అని వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఏం లేదు, కరెక్ట్ గానే అనిపిస్తుంది. He entered into the room, he entered into the room ఇట్స్ కరెక్ట్. అయితే దేవుడు తప్పు ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఎంటర్ అని వాడిన తర్వాత we can use into. చూడండి, ఎంటర్ అని వాడిన తర్వాత we can use into. But in one context, అయితే ఒక సందర్భంలో we should not use into, preposition into after the word verb enter. ఇది గుర్తుపెట్టుకోవాలి. Generally we can use into after enter. Enter తర్వాత into వాడవచ్చు. అయితే in one context, ఒక సందర్భంలో we should not use into after using the verb enter. అది ఏమిటి, ఏ సందర్భంలో వాడకూడదు అంటే చూడండి, ఎంటర్ అంటే అర్థం ఏంటి? ప్రవేశించుట, ప్రవేశించు. అది ఎలా అంటే ఒక 4 గోడలు ఉండి ఆ 4 గోడలు ఉండి దానికి మళ్ళీ పైన కప్పు ఉన్నట్లయితే ఏంటది? 4 గోడలు ఉండి ఆ దానికి మళ్ళీ పైన ఏముంది? కప్పు ఉన్నట్లయితే ఇలాంటి ప్రదేశాల్లోకి ఎంటర్ అని రాసే సమయంలో మాత్రం మనం ఇంటూ అనేది వాడకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. మళ్ళీ ఒకసారి చెప్తాను. We should not use preposition into after enter while entering a 4-walled chamber with roof. 4 గోడలు ఉండి దానికి పైన మళ్ళీ కప్పు ఉండాలి. ఇక్కడ బాగా గమనించాలి, గోడలు మాత్రమే ఉండి కప్పు లేకపోతే వాడుకోవచ్చు. కాబట్టి 2 ఉండాలి. ఏముండాలి? వాల్ ఉండాలి, దీనికి పైన మళ్ళీ ఈ రూఫ్, ఈ కప్పు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రము దాంట్లోకి ప్రవేశిస్తూ అన్న సందర్భంలో మాత్రం ఇంటూ వాడు. ఉదాహరణ ఇక్కడ 2 పదాలు చూద్దాం మనం. స్టేడియం తర్వాత ఆడిటోరియం. స్టేడియం, ఆడిటోరియం అన్నాయి. ఇక్కడ ఈ రెండింటికి ముందు ఎంటర్డ్ అని వాడాం. ఇప్పుడు ఇందులో ఇంటూ దేనికి వాడవచ్చు, దేనికి వాడకూడదో చూద్దామంటే he entered into stadium. He entered into stadium. అయితే ఇక్కడ మనం ఏమి వాడు? he entered the auditorium అన్నారు. ఎందువల్ల చెప్పండి? స్టేడియం కి గోడలు ఉంటాయేమో గాని దానికి ఏముండదు? కప్పు ఉండదు. అయితే ఆడిటోరియం అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా గోడలు ఉంటాయి, దానికి పైన కప్పు ఉంటుంది.
అప్పుడు ఎలా రాయాలి? హీ ఎంటర్డ్ ఇంటూ ద స్టేడియం, హీ ఎంటర్డ్ ద ఆడిటోరియం. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి దీని గురించి మనం ఇక్కడ ఏ దానికి సంబంధించి అదే కానీ సెకండ్ దానికి థర్డ్ దానికి లేదా థర్డ్ నుంచి ఫోర్త్ ఇలా ఒకదానికి లింక్ అనేటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఇంటూ అనే దాని గురించి మాట్లాడుకుంటే హీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం ఇది వినక ముందు అందులో మనకు పెద్ద తప్పు ఉన్నట్టుగా ఏం అనిపించాలి కదా. అప్పుడు ఏమనుకున్నాం? హీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ లో ఏమి తప్పు లేదు అనిపించింది. అయితే ఇక్కడ ఏమన్నాం? ఎంటర్ అన్న తర్వాత ఇంటూ వాడకూడదు అని ఎక్కడ రూల్ లేదు. అవునా? దే ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ వాడచ్చు. దే ఎంటర్డ్ ఇంటూ ఏ హోలీ వెడ్లాక్ అనొచ్చు. అంటే వివాహ బంధంలోనికి ప్రవేశించారు లేదా వాళ్ళు ఒక ఒప్పందంలోనికి ప్రవేశించారు అని చెప్పే సమయంలో ఎంటర్ తర్వాత ఇంటూ వాడవచ్చు. కానీ ఎక్కడ వాడకూడదు? రైట్, అది ఇక్కడ 4 గోడలు ఉండి దానిపైన కప్పు కూడా ఉన్నట్లయితే ఆ సందర్భంలో మాత్రము మనం బాగుంటున్న 4 walls చాంబర్ విత్ రూఫ్ అవి ఉన్న దగ్గర మనం మాత్రం వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూడండి. హీ ఎంటర్డ్ ఇంటూ ద స్టేడియం, రైట్, వాడవచ్చు. హీ ఎంటర్డ్ ఇంటూ ద ఆడిటోరియం, రాంగ్. ఎందువల్ల? దాని కూడా ఇప్పుడు ఇక్కడ మనకు వాడిన వర్డ్ అంటే రూమ్. రూమ్ అంటే దాన్ని ఏముండాలి? దానికి గోడలు ఉండాలి, దానిపైన కప్పు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం హీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్, రాంగ్. హీ ఎంటర్డ్ ద రూమ్ ఈస్ కరెక్ట్. అలాగే ద టీచర్ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్, అది తప్పే. దీనివల్ల ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. ఓకే, ఈ విధంగా మనం ఈ ఇంటూ అనేటువంటి వర్డ్ ప్రిపోజిషన్ మనం తీసుకున్నప్పుడు ఎంటర్ అనే వర్బ్ తర్వాత ఇంటూ వాడవచ్చా వాడకూడదా? వెరీ గుడ్, వాడచ్చు. ఎంటర్ తర్వాత వాడచ్చు. కానీ ఎక్కడ వాడకూడదు? అది 4 walled chamber with roof ఉన్న సందర్భంలో మాత్రము ఎంటర్ తర్వాత ఇంటూ వాడకూడదు. మిగిలిన సందర్భాలన్నింటిలో మనం వాడుకోవాలి. ఉదాహరణకి ఇంకోటి మనం చూద్దాం. He congratulated for my success. He congratulated for my success అన్నారు. అంటే నేను విజయాన్ని సాధించాను కాబట్టి దానికోసం ఆయన నన్ను కంగ్రాచులేట్ చేశాడు, అభినందించాడు. ఈ సెంటెన్స్ యాసిడ్ గా చదువుకుంటే మనకు అసలు తప్పేం లేదు. He congratulated for my success, ఏమీ తప్పు లేదు. ఒక్కసారి మీకు అదే చెప్పాను, ఎల్ ఆర్ టీ. ఫస్ట్ లిసన్, ఆ తర్వాత రీడ్. ఇవి రెండు కలిపి ఎంత చేస్తామో టీ అంటే థింకింగ్ అంతసేపు చాలు. ఇప్పుడు హీ కంగ్రాచులేటెడ్ ఫర్ మై సక్సెస్ అన్న దాంట్లో తప్పేంటయ్యా అని అంటే వెరీ సింపుల్, ఫర్. కాబట్టి మనం కంగ్రాచులేట్ దీనికి సంబంధించి ఎప్పుడు వచ్చినా మనం అక్కడ వాడాల్సింది ఆన్. దీని ప్రిపోజిషనల్ మిస్టేక్స్ అంటారు. హీ కంగ్రాచులేటెడ్ ఆన్ మై సక్సెస్ అయి కానీ, రైట్, ఫర్ మై సక్సెస్ కానీ, విత్ మై సక్సెస్ ఇలాంటివి ఏమి మనం వాడకూడదు. ఓకే, రైట్. ఇది కూడా రాసేసుకోండి మీరు వెంటనే. హీ కంగ్రాచులేటెడ్ ఫర్ మై సక్సెస్, రాంగ్. హీ కంగ్రాచులేటెడ్ ఆన్ మై సక్సెస్, కరెక్ట్. My friend is sinking into the river. My friend is sinking into the river. ఇది కొంచెం గమనించండి. దీన్ని వెర్బల్ అంటాం. వెర్బల్ మిస్టేక్. వర్బల్ అంటున్నా కదా మనకు అర్థం కావాలి. ఏఎల్ చివరిలో ఉంటే సంబంధించి. వర్బ్ అంటే ఏమనుకున్నాము? పదము, వర్డ్. కాబట్టి వెర్బల్ అంటే పదానికి అంటే ఇందులో ఒక వర్డ్ ఏదో తప్పు రాసేసాము, అది మనకు కావాల్సింది. మై ఫ్రెండ్ ఈజ్ సింకింగ్ ఇన్ టు ద రివర్. ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా గమనించండి. సింకింగ్ అన్న డ్రౌనింగ్ ఈ రెండింటికి అర్థం ఏంటయ్యా అంటే go deep
ఇంటూ వాటర్. తెలుగులో వస్తే మునిగిపోవు. తెలుగులో ఏం రాస్తాం మనం? ఈ రెండిటికి అర్థం ఒకటే. సింకింగ్ అన్నా అదే అర్థము, తర్వాత డ్రౌనింగ్ అన్నా కూడా అదే అర్థం. రెండిటికి మునిగిపోవు అనే అర్థమే వస్తుంది. అయితే సింకింగ్ అనేది ఎప్పుడు వాడతామంటే we use sinking for non-living things. ప్రాణము లేని వాటికి మనం సింకింగ్ అని వాడతాము. ప్రాణం ఉన్న వాటికి మాత్రం అంటే లివింగ్ థింగ్స్ కి మనం ఏమో వాడాలి? డ్రౌనింగ్. అది గుర్తుపెట్టు. నాన్ లివింగ్ థింగ్ వచ్చినప్పుడు వాటికి ఏం వాడాలి? సింకింగ్ అనాలి. అదే లివింగ్ థింగ్ ప్రాణం ఉన్నవి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? డ్రౌనింగ్ అని వాడాలి. కాబట్టి ఇక్కడ మై ఫ్రెండ్, ఇప్పుడు మై ఫ్రెండ్ అనేవాడు ప్రాణం ఉందా లేదా? మునిగిన తర్వాత పోతుంది, వదిలేసేయండి, దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడు మునిగిపోతూ ఈ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కు ప్రాణం ఉందా లేదా? ఎస్, ఉంది. కాబట్టి అప్పుడు మనం ఇక్కడ వాడిన వర్డ్ ఏంటి? సింకింగ్. కాబట్టి ఈ సింకింగ్ ఈజ్ రాంగ్. అప్పుడు మనం ఏం రాయాలి? మై ఫ్రెండ్ ఈజ్ డ్రౌనింగ్ ఇన్ టు ద రివర్. అలా చెప్పాలి, మై ఫ్రెండ్ ఈజ్ డ్రౌనింగ్ ఇన్ టు ద రివర్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ ఇలా ఇస్తారు ఎగ్జామ్ లో కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ, మై ఫ్రెండ్ ఈజ్ సింకింగ్ ఇన్ టు ద రివర్ అని ఇస్తారు. దీనివల్ల సింక్ అంటే మునిగిపోవడం. వెంటనే మనం మనకి గుర్తు రావాలి, సింకింగ్ అన్న వెంటనే రెండోది డ్రౌనింగ్ అనేది గుర్తు రావాలి. రెండిటికి మీనింగ్ ఒకటే. సింకింగ్ అన్నా డ్రౌనింగ్ అన్నా రెండిటికి మీనింగ్ ఒకటే. ఏమని అర్థం? గో డీప్ ఇంటూ వాటర్ అంటే నీటిలో మునిగిపోవు. అయితే డిఫరెన్స్ ఏంటి? ప్రాణము లేనటువంటివి కానీ ఉన్నట్లయితే అక్కడ మనం సింకింగ్. అందుకే ద షిప్ ఈజ్ సింకింగ్. పడవ నీటిలో మునిగిపోతూ ఉంది. ఎందువల్ల? పడవకి మాత్రం ప్రాణం లేదు కాబట్టి. అవునా? అట్లా మనం జాగ్రత్తగా రాసుకుంటాం. లివింగ్ థింగ్స్ వచ్చినట్లయితే డ్రౌనింగ్. కాబట్టి దీన్ని ఎలా కరెక్ట్ చేస్తాము? మై ఫ్రెండ్ ఈజ్ డ్రౌనింగ్ ఇన్ టు ద వాటర్. ఓకే రైట్. ఎగ్జామ్ లో ఎలా ఇచ్చినా కూడా మనం చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకుంటూ వచ్చేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇప్పుడు దీని స్టార్టింగ్ లో అంటే మనం చెప్పుకునేటువంటి ఈ కామన్ ఎర్రర్స్ స్టార్టింగ్ లో మీకు ఒక సెంటెన్స్ రాశాను. ఏంటయ్యా అంటే చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే. గుడ్. రాజీవ్ గాంధీ was murdered near Sriperumbudur. అదే దాన్ని తిరుపెరంబుదూర్ అంటారు. రాజీవ్ గాంధీ వాజ్ మర్డర్డ్ నియర్ శ్రీపెరంబుదూర్. స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ అది రాశాను మీకు. ఇక్కడ మనం చూస్తే చూడండి, మనకు ఎన్ని వర్డ్లు అంటే ఫస్ట్ వన్ కిల్, మర్డర్, అసాసినేట్. మూడు పదాలు చూద్దాం. కిల్, మర్డర్, అసాసినేట్. ఈ మూడిటికి అర్థం ఏంటంటే చక్కగా చంపేసేది. ఈ మూడిటికి అర్థం కిల్ అన్నది, మర్డర్ అన్నది, అసాసినేట్ అన్న అదే అర్థం. మూడిటికి చంపడం. అయితే ఈ మూడిట్లో మనకు డిఫరెన్స్ ఉంది. మనం కిల్ అన్నప్పుడు దీన్ని హ్యూమన్ కు వాడచ్చు లేదా యానిమల్ కు వాడచ్చు. హ్యూమన్ కు వాడచ్చు లేదా యానిమల్ కు వాడచ్చు. ఏంట వర్డ్? కిల్ అని. తర్వాత యాక్సిడెంట్ అన్నా అవ్వచ్చు లేదా మనం కావాలని వాంటెడ్ అంటే కావాలని చేసినా కూడా వాడచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రామ కిల్డ్ రావణ అన్నాం. అక్కడ రాముడు రావణుణ్ణి పొరపాటును చంపాడా కావాలని చంపాడా? కావాలని చంపాడని మనకు తెలిసిన విషయం. ఓకే. కాబట్టి ఇది మనిషికి వాడచ్చు కిల్డ్ అనే పదం. పాపం మొన్న ఒక ఆయన సైకిల్ మీద వస్తున్నాడు, యాక్సిడెంట్. కావాలని కాదు, యాక్సిడెంట్ అది ప్రమాదం. అప్పుడు కూడా అన్నాం, ఏం రాశాము? హీ వాజ్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్. హీ వాజ్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్. రావణ వాజ్ కిల్డ్. అవునా? ఇప్పుడు నేను చెప్పాను హీ వాజ్ కిల్డ్. రెండింటికి మనం కిల్డ్ వాడాము. అర్థమన్నా? అంటే ఇప్పుడు ప్రమాదవశాత్తు ఒక మనిషి చనిపోయినా లేదా ఒక మనిషిని కావాలని ఇంకోటి చంపినా అక్కడ మనం ఏం వాడచ్చు? కిల్ అనే వాడచ్చు. ఇది మనుషులకే కాదు, ఇక్కడ మనం రాష్ట్రంగా యానిమల్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఉదాహరణకు పాము అక్కడ చచ్చిపోయి పడిపోయింది అనుకో,
ఎవరో ఒకరు చంపాల్సిందే, నేను సూసైడ్ చేసుకోదు, అవునా? పాము ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకోదు. కాబట్టి ఎవరో ఒకరు చంపాల్సింది. అప్పుడు ఎలా మాట్లాడతాం మనం? ద స్నేక్ వాస్ కిల్డ్. పాము ఎవరో చంపేశారు. ద స్నేక్ వాస్ కిల్డ్ అంటే ఇప్పుడు మనం 3 ఎగ్జాంపుల్స్ చెప్పినాం. రామా కిల్డ్ లేదా రావణ వాస్ కిల్డ్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు హీ వాస్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్, సో ద స్నేక్ వాస్ కిల్డ్. మనం 3 ఎగ్జాంపుల్స్ లో మనం ఏం వాడుతున్నాము? ఈ కిల్ అనే పదాన్ని వాడు. అంటే ఇది మానవులకు వాడొచ్చు, జంతువులకు వాడొచ్చు, యాక్సిడెంట్ వల్ల వాడొచ్చు, లేదా మనం ఇంటెన్షనల్ అంటే కావాలని చేసినా కూడా దాన్ని మనం ఈ కిల్ అనేది వాడుకోవచ్చు. కమ్ టు ద నెక్స్ట్ వన్, మర్డర్. మర్డర్ అనేటువంటి ఎక్స్క్లూసివ్లీ ఫర్ హ్యూమన్, కేవలము మానవులకు మాత్రమే వాడాలి, జంతువులకు వాడకూడదు. ద స్నేక్ వాజ్ మర్డర్డ్ అనకూడదు, అవునా? ద టైగర్ వాజ్ మర్డర్డ్ అనకూడదు, రైట్? ద డాగ్ వాజ్ మర్డర్డ్ అనకూడదు. ఎందువల్ల? ఈ మర్డర్ అనే వర్డ్ దేనికి మాత్రం వాడతాము? హ్యూమన్స్ కు మాత్రమే వాడతాము. ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యి ఉండకూడదు. ఎలా ఉండాలి? కావాలని ఇంటెన్షనల్ గా మనం అది జరగాలి, ఇంటెన్షనల్ గా జరగాలి, అంటే ఉద్దేశపూర్వకంగా జరగాలి. అప్పుడు మనం కత్తి ఉన్నానండి, పొదల ముందు టెస్ట్ చేసాను, వాడు చచ్చాడంటే కుదరదు. అక్కడ అది చాలా ప్రమాదం. కాబట్టి ఎలా ఉండాలి? మానవుని మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ఇంటెన్షనల్ గా జరిగితేనే అక్కడ మనం ఏం వాడతాము? మర్డర్ అనే పదం వాడతాం కదా. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ వన్ ఇన్ దిస్ సెట్ లో అసాసినేట్. అసాసినేట్ ఇక్కడ వచ్చినప్పటికీ ఈ రెండింటికి ప్రాసెస్ ఒకటే, మాట ప్రాసెస్ ఒకటి, కానీ యూజ్ చేసేది దీంట్లో ఏమేమి ఉండాలి అని అంటే ఇది మనం హ్యూమన్స్ ఇది ఒకటే. ఇక్కడ పొలిటికల్ విత్ కాన్స్పిరసీ, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ విత్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే తెలుగులో కుట్ర. అంటే ఎప్పుడైతే ఒక మనిషిని, ఆయన ఎవరై ఉండాలి? పొలిటీషియన్ అయి ఉండాలి, అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అంటే వాళ్లకును చంపే వాళ్ళకి ఎటువంటి పర్సనల్ గ్రెడ్జెస్ ఉండక్కర్లేదు. అయితే ఇక్కడ మర్డర్ వచ్చినప్పుడు సరదాగా ఎవరు చంపరు, ఏదో పర్సనల్ గ్రెడ్జెస్, ఏదో డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనం మాట్లాడేది అవునా మర్డర్ అన్నాం. అయితే అసాసినేట్ అనేది వచ్చినప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమీ ఉండవు. ఏముంటుంది అక్కడ? కేవలం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ ప్లేస్ లో నేనున్నాను చెప్పేసి సజ్జారు కదా. కాబట్టి అక్కడ మనిషి కాదు ఇంపార్టెన్స్, అక్కడ ఉండేటువంటి ఆ పొజిషన్, ఆ ప్లేస్, అందులో పాలిటిక్స్. ఆ తర్వాత దానికి ఇంకొకటి యాడ్ అయింది. ఏంటి ఇక్కడ? కాన్స్పిరసీ అంటే కుట్ర. అంటే అప్పటికప్పుడు అనుకొని చంపేద్దాం అంటే పోయి చంపేసి అట్లా కూడా, అది ఆవేశపడి మర్డర్. ఒక కుట్ర ముందు నుంచి ఒక ప్లాన్ వేసుకొని అలా చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ 3 వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. కిల్ హ్యూమన్స్ కి వాడచ్చు, యానిమల్ కు వాడచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంటెన్షనల్ వాడచ్చు. మర్డర్ హ్యూమన్స్ కు మాత్రమే వాడాలి, యానిమల్స్ కు వాడకూడదు. ఎక్స్క్లూసివ్లీ ఇంటెన్షనల్, కేవలము ఉద్దేశపూర్వకంగా జరిగితేనే జరగాలి. ఆ తర్వాత నెక్స్ట్ అసాసినేట్. దిస్ ఇప్పుడు మనకు అవసరమైంది కూడా ఇది అసాసినేట్. ఇది కేవలము మనుషులకు మాత్రమే వాడతాము. తర్వాత దీనిలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈస్ పొలిటికల్ విత్ కాన్స్పిరసీ. రాజకీయానికి సంబంధించి ఉండాలి, కాన్స్పిరసీ అంటే కుట్ర కూడా దాంట్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీని డబ్బులు ఇవ్వలేదని ఏమైనా చంపారా? కాదుగా. మరి వాళ్ళు ఎంతమంది ఏమన్నా కొరికాడు ఇచ్చారు అందుకని చంపారా? కాదుగా. పాప ఏమి చేయలేదు, ఎందుకని ఆయన చంపేశారు? మరి పాలిటిక్స్, రాజకీయం అంత. ఇక వేరే ఆలోచన దాని గురించి అవసరం లేదు. అందువల్ల ఆయన ముందుగానే ఎన్నో రోజుల నుంచి అవన్నీ మనం పేపర్లో చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం వాడాల్సింది రాజీవ్ గాంధీ వాజ్ కిల్డ్ నియర్ శ్రీపెరంబదూర్, Rajiv Gandhi was murdered near Sriperumbudur, Rajiv Gandhi was assassinated near Sriperumbudur. Out of these 3 words, which is the most suitable? ఏది కరెక్ట్ గా ఉంటుంది? యు ఆర్ రైట్. ఎందువల్లంటే అక్కడ మనకు పొలిటికల్ ఉంది, కాన్స్పిరసీ ఉంది. కాబట్టి మర్డర్డ్ ఈజ్ రాంగ్. ఇక్కడ మనం వాడాల్సింది రైట్. ఏం వాడాలి? అసాసినేటెడ్. కాబట్టి ఆన్సర్ రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్ నియర్ శ్రీపెరంబదూర్ అనాలే కానీ రాజీవ్ గాంధీ వాజ్ కిల్డ్ అని కానీ రాజీవ్ గాంధీ వాజ్ మర్డర్డ్ అని కానీ వాడకూడదు. కాబట్టి ఈ వర్డ్ మన మనసులో
క్లియర్ గా ఉండాలి. ఏంటది? అసాసినేట్. ఓకే రైట్. ఇవి మనం ఈ ఈ పదాలను వాడే విధానంలో ఉండేటువంటి. ఓకే రైట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. He wrote the letter with pen. ఇక్కడ చూడండి. He wrote the letter with pen. ఇప్పుడు ఈ లెటర్ మనం ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఏమనుంది ఇక్కడ? He wrote the letter with pen. జనరల్ గా చూస్తే మనకి ఇందులో రాంగ్ మిస్టేక్ ఏమీ కనపడదు. He wrote, ఆయన రాశాడు, the letter with pen. అవునా? అయితే గ్రామటికల్ గా చూసినట్లయితే ఈ సెంటెన్స్ రాంగ్. ఎందువల్ల అంటే ఇక్కడ మనం విత్ పెన్ అనేటువంటి యూసేజ్ మనకు తప్పు. జనరల్ గా మనం మాట్లాడే వాటికి గ్రామటికల్ గా మనం చూసే వాటికి ఉండేటువంటి ఆ డిఫరెన్స్ బాగా గమనించాలి. ఆయన పెన్ తో లెటర్ రాశాడు లేదా ఒక స్టోరీ రాశాడు అన్నప్పుడు మామూలుగా హీ రోట్ ఏ లెటర్ విత్ పెన్ అనిపిస్తుంది. కానీ గ్రామటికల్ గా వచ్చేప్పటికి విత్ పెన్ రాంగ్. అప్పుడు విత్ పెన్ ప్లేస్ లో మనం ఏం రాయాలంటే ఇన్ ఇంక్ అని రాయాలి. ఏం రాయాలి? ఇన్ ఇంక్ అని రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది? హీ wrote the letter in ink. ఇది కరెక్ట్. ఈ కరెక్షన్స్ లో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏముండదు, కానీ వాటిని గుర్తు పెట్టుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూడండి. హీ రోట్ ద లెటర్ విత్ పెన్. పని ఇస్తారు. విత్ పెన్ అని ఇచ్చినట్లయితే దట్ ఈస్ రాంగ్. ఇన్ ఇంక్ ఈస్ కరెక్ట్. అప్పుడు ఆన్సర్ వేస్తుంది హీ రోట్ ద లెటర్ ఇన్ ఇంక్ అనేటువంటిది కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి దీన్ని చూసినట్లయితే మనం నెక్స్ట్ దానికి మనం వెళ్ళిపోదాం. ఈ సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. She came here by walk. ఈ కరెక్షన్ లో ఉండేటువంటి విషయం ఏంటంటే సెంటెన్స్ మనకు మామూలుగా వినేటప్పుడు లేదా మామూలుగా చదివేటప్పుడు అందులో తప్పు ఉన్నట్టుగా మనకు అనిపించద్దు. అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. షీ కేమ్ హియర్ బై వాక్ అంటే అర్థం ఏంటి? ఆమె ఇక్కడికి నడిచి వచ్చింది అని. అందులో మామూలుగా మనం ఏం ఆలోచన చేస్తే అందులో తప్పు లేదు, కానీ గ్రామటికల్ గా మనం ఏం చూసినట్లయితే చాలా తప్పు ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి. షీ కేమ్ హియర్, ఆమె ఇక్కడికి వచ్చింది. ఎలా వచ్చింది ఆమె? బై వాక్. మామూలుగానే మనం వాడతాం బై వాక్ అనేది, కానీ బై వాక్ అనేటువంటి యూసేజ్ రాంగ్. గుర్తుపెట్టుకోండి, బై వాక్ అనే యూసేజ్ రాంగ్. దీని ప్లేస్ లో మనం రాయాల్సింది ఆన్ ఫుట్. ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఫుల్ సెంటెన్స్ ఎట్లా వస్తుంది? షీ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఇప్పుడు మనం చూస్తే చూడండి, షీ కేమ్ హియర్ బై వాకే మనకి చాలా ఈజీగాను క్యాచీగాను, అంటే మనకు మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ అది సులభంగా. కానీ యాక్చువల్ గా దట్ ఈస్ గ్రామటికల్లీ రాంగ్. మనం ఏం రాయాలి? షీ కేమ్ హియర్ బై వాక్ రాంగ్ కాబట్టి ఏం రాయాలి? ఆన్ ఫుట్. కాబట్టి షీ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అనేటువంటి సెంటెన్స్ మనకు కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు అమాంగ్, బిట్వీన్ అనే ఈ రెండింటి గురించి చూద్దాం మనం. ఏంటది? అమాంగ్, బిట్వీన్. ఈ రెండు పదాలకు దాదాపు అర్థం ఒకటే. దాన్ని తెలుగులో మధ్యన అని పిలుస్తారు. అమాంగ్ అన్న బిట్వీన్ అన్న ఈ రెండింటికి అర్థం ఏంటి? మధ్యన అన్న. మరి అమాంగ్ ఎప్పుడు వాడతామో బిట్వీన్, ముందు బిట్వీన్ చూద్దాం మనం. బిట్వీన్ అనేది ఎప్పుడు వాడతామంటే అవునా రెండు మాత్రమే ఉన్నప్పుడు, ఓన్లీ టూ అంటే రెండింటి మధ్య, అంటే రెండు మీన్స్ ఓన్లీ టూ పర్సన్స్, టూ ప్లేసెస్ లేదా టూ థింగ్స్.
అంటే ఏమైనా రెండిటి మధ్య మాత్రమే ఉన్నప్పుడు, అంటే ఇద్దరు మనుషుల మధ్య మాట్లాడుతున్నా, రెండు వస్తువుల గురించి మాట్లాడుతున్నా, రెండు ప్రదేశాల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ మాత్రమే మనం ఏం వాడాలి? బిట్వీన్ అనే పదం వాడాలి. అదే నెక్స్ట్ అమాంగ్. అమాంగ్ అనేటువంటి పదాన్ని ఎప్పుడు వాడతామంటే మోర్ దాన్ టూ. మోర్ దాన్ టూ అంటే మోర్ దాన్ టూ అంటే మూడు, ఇక అక్కడ నుండి కొన్ని లక్షల వరకు ఎంత ఉన్నా మనం అక్కడ మాట్లాడాల్సింది అమాంగ్. ఈ పదాలు రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మామూలు మీనింగ్ వచ్చేప్పటికి అమాంగ్ అన్నా బిట్వీన్ అన్నా వాటి రెండింటికి అర్థం మధ్యన అని. మరి ఎలా రాసుకోవాలి? అక్కడ రెండు మాత్రమే ఉంటే, కేవలం రెండు మాత్రమే ఉంటే, అది రెండు మనుషులు కానీ ఇద్దరు మనుషులు కానీ రెండు వస్తువులు కానీ రెండు ప్రదేశాలు ఉంటే అక్కడ మనం మాట్లాడాల్సింది బిట్వీన్. అలా కాకుండా మూడు అంతకంటే ఎక్కువ, ఆ సందర్భంలో మనం రాయాల్సింది ఏరాలి అమాంగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మోర్ దాన్ టూ, సేమ్ మళ్ళీ పర్సన్స్, మళ్ళీ ప్లేసెస్, మళ్ళీ థింగ్స్. ఇలా ఇది మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇవి రెండు ఒకటే, అమాంగ్ బిట్వీన్ రెండిటికి ఒకటే అర్థం వస్తుంది. కానీ వాడులలో మాత్రం రెండు మాత్రమే ఉంటే ఇక్కడ మనం బిట్వీన్ వాడతాము. మోర్ దాన్ టూ రెండు కంటే ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ అమాంగ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ గమనిద్దాం మనం. There is a fight. There is a fight. There is a fight dash Ravi and Hari. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఫైట్ అంటే ఒక చిన్న పోట్లాట జరిగింది. ఈ పోట్లాట ఎంతమంది మధ్య జరిగింది అని చూస్తే రవి, హరి అంటే ఇద్దరి మధ్య మాత్రమే జరిగింది. అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? దేర్ ఈజ్ ఏ ఫైట్ అమాంగ్ కాదు. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? బిట్వీన్ అని రాసుకోవాలి కదా. ఎందువల్ల మనం బిట్వీన్ రాసాము? అక్కడ రవి హరి మధ్యన అన్నా కూడా మనకి ఏమొచ్చింది? అక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం బిట్వీన్ రాసుకున్నాం. సేమ్ అదే ఇంకోటి రాస్తాను చూడండి. There is a fight, same మళ్ళీ word. ఇక్కడ పీపుల్ అనే పదం ఎప్పుడు ప్లూరల్ నెంబర్ లోనే ఉంటుంది. పీపుల్ ఎప్పుడు సింగులర్ నెంబర్ లో ఉండదు కదా. కాబట్టి మనకి ఇక్కడ పీపుల్ అన్నప్పుడు ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు కంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. ఇద్దరే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తాం. అలా లేదు కాబట్టి ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఇది ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకొని మనం ఇక్కడ ఏం రాయాలి? అమాంగ్ అనే పదాన్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ విధంగా చక్కగా మనం ఆ బిట్వీన్ అమాంగ్ అనేటువంటిది మధ్యన అనేటువంటి అర్థం ఇస్తున్నా, కేవలం ఇద్దరి మధ్య మాత్రమే ఉన్నప్పుడు మనం బిట్వీన్ వాడతాము. మోర్ దాన్ టూ అంటే ఇద్దరి కంటే ఎక్కువ, అంటే ముగ్గురు లేదా అంతకంటే, అంటే మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, అప్పుడు మనం వాడాల్సింది అమాంగ్. ఈ రెండు పదాలను ఒకసారి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. బుక్ లో నోట్ చేసుకునే దానికంటే ముందుగా మీరు మనసులో దీన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ రూల్ ఒకటి మీకు చెప్తున్నాను చూడండి. ఇంపార్టెంట్ రూల్ ఒకటి చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నా అంటే ఈ రూల్లో చూడండి, we should not use two conjunctions in one sentence when it refers to one issue. ఈ రూల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. We should not use two conjunctions అంటే మనం రెండు కంజంక్షన్స్ వాడకూడదు. ఎప్పుడు వాడకూడదు? ఎక్కడ వాడకూడదు? ఇన్ వన్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లో రెండు కంజంక్షన్స్ వాడకూడదు. కొన్ని సందర్భాల్లో వాడచ్చు, కానీ ఎప్పుడు వాడకూడదు అన్నాము? ఇక్కడ చూడండి, when it refers to one issue అంటే ఆ రెండు భాగాలు, ఒక సెంటెన్స్ రెండు భాగాలుగా అయి ఉన్నప్పుడు, అంటే ఉదాహరణ చూడండి, ఇలా ఉంది, ఇలా డివైడెడ్. ఇప్పుడు ఇవన్నీ సెంటెన్సెస్ గా అనుకుంటాం మనం. మామూలుగా అయితే రెండు
రెండు సెంటెన్స్ ఉండదు కాదు, ఇవి ఒకే సెంటెన్స్. అంటే ఫుల్ స్టాప్ నుండి ఫుల్ స్టాప్ వరకు ఒక సెంటెన్స్, అది కామాతో గాని కంజంక్షన్ తో గాని రెండు భాగాలు, కాబట్టి ఇది ఒకటే సెంటెన్స్. ఇలా ఒకే సెంటెన్స్ రెండు భాగాలుగా ఉన్నప్పుడు మనం ఇక్కడ రెండు కంజంక్షన్స్ వాడకూడదు. అది కూడా ఏంటి, ఈ సెంటెన్స్ మొత్తము ఒకే విషయాన్ని గురించి చెప్తూ ఉండాలి, అది చూడాల్సి. ఆ సెంటెన్స్ మొత్తము ఒకే విషయాన్ని గురించి చెప్పే సమయంలో మనము రెండు కంజంక్షన్స్ వాడకూడదు. అసలు కంజంక్షన్ అంటే ఏమనుకున్నాను చెప్పండి, మీకు ఐడియా ఉందా? రైట్. కంజంక్షన్ అంటే ఏవైనా రెండింటిని కలపడానికి ఉపయోగపడదు. ఉదాహరణ చూస్తే ఒక షీట్, ఒక పేపర్ ఇలా ఉంది, ఇది మొత్తం ఒకే పేపర్. పొరపాటున ఏమైపోయిందంటే చినిగిపోయింది, ఇది రెండుగా చినిగిపోయింది. గమనించండి, ముందు ఇది ఏంటి, ఒకే పేపర్ అలా, ఆ ఒకే పేపర్ ఏమైపోయింది, రెండు ముక్కలు అయిపోయింది. కాబట్టి రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఇక మనం చెప్పుకునేది అదే. వీటిని అతకాలి అన్నప్పుడు, అంటే దీన్ని కంబైన్ చేయాలి, జాయిన్ చేయాలన్నప్పుడు మనం ఇదిగో ఇక్కడ గమ్ రాస్తాం అలా, ఈ పార్ట్ లో గమ్ రాస్తాం. చాలు, ఒక దగ్గర గమ్ రాస్తే చాలు, రాసి దీని మీద పెట్టేస్తే మళ్ళీ జాయిన్ అయిపోతుంది. అలా కాకుండా దీని చివరిలో ఒకటి, మళ్ళీ దీని చివరిలో వేరేది ఇంకోటి కానీ మనం రాసామనుకో, ఈ రెండు అసలు జాయిన్ అవ్వం. ఉదాహరణకి ఇక్కడ మామూలుగా మనం రాసేటువంటి గమ్ రాసి ఇక్కడ ఏదైనా ఫెవికాలో ఇంకో ఫెవిక్ ఎక్కువ ఏదో ఒకటి రాసేసామనుకో, ఇవి రెండు అసలు జాయిన్, అంటే రెండు మళ్ళీ విడిపోతాయి. అర్థమమ్మా? అందువల్ల మనం ఏం చేయాలి, దీని ఇక్కడన్నా రాయాలి, లేదా దీని స్టార్టింగ్ లో అన్నా రాయాలి, లేదా దీని ఎండ్ లో అయినా ఒక దగ్గర మాత్రమే గమ్ రాస్తే సరిపోతుంది. అంటే గమ్ అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం, కంజంక్షన్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఒకసారి, we should not use two conjunctions in one sentence when it refers to one issue. ఒకే విషయాన్ని చెప్తూ ఉన్న సందర్భంలో ఒకే సెంటెన్స్ లో, అంటే రెండు భాగాలుగా విడిపోయినప్పుడు దాన్ని కలపాలన్నప్పుడు ఒక కంజంక్షన్ మాత్రమే మనం వాడాలి, రెండు కంజంక్షన్స్ వాడాలి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇది ఒకటేగా ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, ఇది విడిపోయి ఇది ఒక ముక్కగా మారిపోయింది, తర్వాత ఇది ఒక పీస్. కాబట్టి మనం ఏం చేస్తాము, దీని ప్రారంభంలో అన్నా రాయాలి, లేదా దీని చివరిలో అన్నా, ఏదైనా ఒకటే రాయాలి. అది మనం జనరల్ గా కూడా మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు దీన్ని నేను సెంటెన్స్ లో చూపిస్తాను, మీరు ఒక్కసారి చూడాలి. దో he is poor, but he is honest. దీన్ని ఎలా పలకాలి, హా కాదు, ఆనెస్ట్. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ he is poor, అతను పేదవాడు, he is honest, ఇవి రెండు ఒకటే. అంటే ఇవి రెండు ఎవరి గురించి చెప్తున్నాయి, హీ అనేటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాయి. అవునా? అంటే అతను పేదవాడు అయినప్పటికీ కూడా అతను చాలా నిజాయితీపరుడు అని చెప్పాలి. అలాంటప్పుడు ఇవి రెండు ఒకళ్ళ గురించి చెప్తున్నాయి, ఒక విషయాన్ని గురించి చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, పొరపాటున ఇక్కడ దో అని స్టార్టింగ్ లో రాసి మళ్ళీ ఇక్కడ బట్టన్ రాసి, కదా, దో అని రాసి మళ్ళీ రాసాం బట్టన్ రాసి. పైన ఏం రూల్ చెప్పుకున్నాను మనం, we should not use two conjunctions లో 1, 2 రెండు కంజంక్షన్స్ ఒకే సెంటెన్స్ లో. ఇప్పుడు అది మొత్తము ఒకదాని, ఇప్పుడు అదే ఒకే దాన్ని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దోని తీసివేస్తే పట్టు ఉంచాలి, లేదా పట్టును తీసివేస్తే దో ఉంచాలి. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వినేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది, అయితే మనసులో ఉండాలి. దో ఉంచినట్లయితే బట్ తీసేయాలి, పట్టు ఉంచినట్లయితే దో. నేను రాస్తాను చూడండి ముందు, దో he is poor, కామా అంటే కంజంక్షన్ బదులు కామా, he is honest. ఇది కరెక్ట్. ఏం చేసాము అక్కడ మనం, దోను ఉంచాము, బట్టను తీసేసాము. ఇంకో సెంటెన్స్ రాయొచ్చు మళ్ళా ఇలాగే, he is poor, ఇది ఉంచేద్దాము, but he is honest. ఇలా ఇప్పుడు ఏం చేశారు, మనం దోని తీసేసి మనం ఇక్కడ బట్ అనేది వాడుకున్నాం. ఇది మనం అకాడమిక్ ఎగ్జామినేషన్స్ లో వచ్చినట్లయితే, ఈ అకాడమిక్ ఎగ్జామ్స్ లో మనం రాసేటప్పుడు ఇలా దో అన్నా తీసేయచ్చు, బట్ అన్నా తీసేయచ్చు. దో తీసేస్తే బట్ ఉంచాలి, బట్ తీసేస్తే దో ఉంచాలి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం ఆన్సర్స్ రాయం కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం ఆన్సర్స్ రాయం. అక్కడ ఏం చేస్తాము, ఆన్సర్ సెలెక్ట్ చేస్తాం, చూస్ చేస్తాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది జాగ్రత్తగా. అకాడమిక్
అకాడమిక్ ఎగ్జామ్ అయితే మనం ఎలా చేయొచ్చు, ఒకటి ఉంచేసి ఇంకోటి తీసేస్తాం, అది దో ఉంచి బట్ తీసేయచ్చు, బట్ ఉంచి దో తీసేయచ్చు. అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం ఆన్సర్స్ రాయము, కింద వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తాం. ఉదాహరణకు మనకు సేమ్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్ లో, ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది ఆప్షన్ నెంబర్ 1, ఇది ఆప్షన్ నెంబర్ 2 అని ఇచ్చారు. ఇక ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 వాళ్ళు ఏదేదో ఇచ్చేసారు, మనకు వాటి గురించి అనవసరం. ఇప్పుడు ఈ రెండు, ఇది 3, 4 రాంగ్ వదిలేసాయి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ 2 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని చూస్తే రెండు కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్, ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్, రెండు కరెక్ట్. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం అది కానీ ఇది కానీ రాయగలమా? రాయడానికి ఏదో ఒక్కడే సెలెక్ట్ చేయాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే we must choose the answer depending on the first concept. ఈ రెండిట్లో రెండు కాన్సెప్ట్స్ లో నుంచి మొదటి దాన్ని బేస్ చేసుకొని చేయాలి. కాబట్టి మొదట ఏమన్నా మనకు దో ఉంది కాబట్టి దోని బేస్ చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, బట్ని తీసివేయాలి. కాబట్టి ఇక్కడ మనకు ఇది కరెక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అదే మన అకాడమిక్ ఎగ్జామ్ అనుకోండి, మనకు ఆ సమస్య లేదు, ఇదైనా రాయొచ్చు. మనల్ని రాయమంటే ఈ రెండు ఆన్సర్స్ లో ఏది రాసినా కరెక్టే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనల్ని సెలెక్ట్ చేయమన్నప్పుడు మాత్రము మొదటి దాన్ని బేస్ చేసుకొని రెండోది కరెక్ట్ చేయాలి. అంటే దో ఇక్కడ ఇచ్చారు కాబట్టి దో కాదు ఇంకోటి ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు సో యాజ్ అనివచ్చు. మొదట ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రెండో దాన్ని క్యాన్సిల్ చేస్తే మనకు సరిపోతుంది. కాబట్టి ఇది ఒకసారి జాగ్రత్తగా రాసుకోండి. ఇది అకాడమిక్ లో రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా వినాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళే వాళ్ళు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఏ విధంగా చేస్తున్నారో గమనించుకొని ఆ రెండిట్లో మొదటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని రెండో దాన్ని మనం కరెక్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఒకసారి మీరు నోట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉండేటువంటి అటు వరుసగా మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు చాలా కష్టంగా ఏమి లేవు, వాటి మనం ఒకసారి వింటే సరిపోయే విధంగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వినాలి, మరి కొంచెం మనసు కూడా పెట్టాలి, ఆలోచన చేయాలి. కష్టం ఉండదు. ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో డిఫికల్టీ అనే పార్ట్ అసలు వర్డ్ లేదు. అసలు జస్ట్ మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అందులో ఉండేటువంటి ఆ తప్పును మనం పట్టగలగాలి. ఇప్పుడు నేను ఒక చిన్న కాన్సెప్ట్ అంటాను, ఈ కాన్సెప్ట్ ని చెప్తాను. చెప్పేటప్పుడు అటు ఇటు డైవర్ట్ కాకుండా, పక్కన వారితో మాట్లాడకుండా, రెండో పని మీద ధ్యాస ఉంచకుండా వింటే చాలా ఈజీగా ఉంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనకు సెంటెన్స్ లో ఎప్పుడైనా చూడండి యాజ్ వెల్ యాజ్ అని కానీ, అలాంగ్ విత్ అని కానీ, విత్ ఆల్ అని కానీ, విత్ అని కానీ గుర్తుపెట్టుకో. ఏంటవి ఒకసారి చెప్పండి నాతో పాటు. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్. ఈ 4 ని దేనిగా వాడుతున్నాం మనం? ఇక్కడ కంజంక్షన్స్ గా వాడుతున్నాం. కంజంక్షన్ ఎందుకని స్పెషల్ గా కంజంక్షన్ అని ఎందుకు రాశారంటే, ఇక్కడ విత్ అనే పదం యాక్చువల్ గా విత్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. విత్ అనేటువంటిది ప్రిపోజిషన్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్. ఈ 4 ని మనం దేనిగా వాడుతున్నాము? ఇక్కడ సందర్భం కంజంక్షన్ గా వాడుతున్నాము. మళ్ళీ నాతో పాటు ఒకసారి రిపీట్ చేయండి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్. ఇందులో విత్ అనేటువంటిది దేని కింద వస్తాం మనం? ప్రిపోజిషన్ యాక్చువల్ గా. అయితే మనం దేనిగా వాడుతున్నాం ఈ సందర్భంలో? దాన్ని కంజంక్షన్ గా వాడుతున్నాం. ఇక్కడ సమస్య ఏంటి అంటే, అసలు కంజంక్షన్ అంటే ఏమనుకున్నాం? మీకు బాగా తెలుసు. కంజంక్షన్ అంటే ఏంటి? ఏవైనా రెండు వస్తువులను గాని, ఇద్దరు మనుషులను గాని, రెండు ప్రదేశాలను గాని కలపడానికి వాడేటువంటి దాన్ని కంజంక్షన్ అంటే. అవునా? ఏమైనా రెండు వస్తువులు గాని, రెండు ప్రదేశాలు గాని, ఇద్దరు మనుషులు గాని మనం అక్కడ కలపడానికి ఉపయోగపడే ఏ పదాన్ని వాడినా దాన్ని ఏమంటాం మనం? కంజంక్షన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం దానిగా వాడుతున్నాం. రెండు పదాలని మనం కలపడానికి ఇక్కడ వాడుతున్నాం. ఏమిటా 4? బోర్డు వైపు చూడకుండా, అదే స్క్రీన్ వైపు చూడకుండా ఒకసారి చెప్పండి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ఇక్కడ చూస్తే కంజంక్షన్ అన్నప్పుడు ఎన్ని ఉండాలనుకున్నాము? మినిమం 2. అంటే వీటికి ముందు ఒక సబ్జెక్ట్, దీని తర్వాత ఇంకొక సబ్జెక్ట్.
ఈ ముందు ఉన్న దాన్ని సబ్జెక్ట్ 1 అనుకుందాము, దీని తర్వాత ఉన్న దాన్ని సబ్జెక్ట్ 2 అనుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఇప్పుడు ఇవి దేనిగా వాడాము, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ దేనికి వాడుతున్నాం మనం, కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏముండాలి, రెండింటినీ కలపాలి. ఇప్పుడు మనం రెండు కలుపుతున్నాం, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2. దీన్ని ఏమంటాము, S1 S2 అంటాం. ఇప్పుడు సమస్య ఏంటయ్యానంటే ఇంతవరకు సబ్జెక్ట్ కదా, ఆ సబ్జెక్ట్ తర్వాత ఏమి రాస్తాం మనం, ఇక్కడ రెండో ప్లేస్ ఏమి రాస్తాం, వెర్బ్ రాస్తాం. ఇక ఆ తర్వాత మిగతా ఏది చివరిలో చూస్తాం. ఇదే కదా సెంటెన్స్ అంటే మనకి, అంటే ముందు సబ్జెక్ట్. ఇక్కడ సమస్య ఏంటంటే రెండు సబ్జెక్ట్స్ అంటే S1 అండ్ S2 యాజ్ వెల్ యాజ్ తో గానీ, అలాంగ్ విత్ తో గానీ, విత్ ఆల్ లేదా విత్ తో కలిసినప్పుడు అది సింగులరా లేకపోతే ప్లూరలా అనేది సమస్య. ఓకేనా, మళ్ళీ చెప్తాను చూడండి. When two subjects S1 and S2 are joined either with as well as, along with all or with, అంటే రెండు సబ్జెక్ట్స్ మనకి ఈ నాలుగిట్లో ఏదన్నా ఒక దాంతో గేని కంబైన్ అయినప్పుడు సమస్య ఏమొస్తుంది అని అంటే, అసలు ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే ఇది కదా స్టార్టింగ్ మనకి సబ్జెక్ట్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఈ మొత్తం ఇది సింగులరా ప్లూరలా, ఇంతవరకు ఉండేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనేటువంటిది మనకి సమస్య. ఎందువల్ల ఇది సింగులర్ అనుకోండి, ఇక్కడ మనం ఈజ్ రాస్తాం, ఒకవేళ ప్లూరల్ అయితే ఆర్ రాస్తాం. అలా కాకపోతే పాస్ట్ టెన్స్ అయితే వర్స్, సింగులర్ అయితే వర్ రాస్తాం, హ్యాస్, హ్యావ్. ఇలా మనం అక్కడ ఏమి రాయాలి అనేటువంటి ఆర్డర్కి వస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూస్తే ఇది చాలా వినేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది, అప్లై చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా. ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే రొటీన్ గా మనం చెప్పుకునేటువంటి రూల్స్ కి విరుద్ధంగా వెళ్తుంది, కొంచెం డిఫరెంట్ గా. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటా రెండు సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2. దాన్ని ఎలా పిలిచాం మనం, S1 S2 అన్నా. ఈ S1 S2 అనేటువంటివి యాజ్ వెల్ యాజ్ తో గానీ, అలాంగ్ విత్ తో గానీ, విత్ ఆల్ లేదా విత్, వీటితో ఏదన్నా ఒక దాంతో కంబైన్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి మనకి, అది సింగులరా ప్లూరలా అన్నప్పుడు అయితే సింగులర్ అవ్వచ్చు లేకపోతే ప్లూరల్ అవ్వచ్చు, అది సమస్య. అలా కాకుండా ఏమంటే వీటితో స్టార్ట్ అయినప్పుడు సింగులర్ అనుకోండి, లేదా వీటితో కంబైన్ అయినప్పుడు దీన్ని ప్లూరల్ అనుకోండి అంటే అసలు పేర్చి లేదు మనకు అసలు. కానీ ఇప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో సింగులర్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో అది మనకు ప్లూరల్ అవుతుంది. ఓకేనా, మరి ఎట్లా, మరి ఎప్పుడు సింగులర్ అనుకోవాలి, మరి ఎప్పుడు ప్లూరల్ అనుకోవాలి? వెరీ సింపుల్, మీరు మనసు పెడితే ఏం లేదు. మనం ఈ సందర్భంలో మనం గమనించాల్సింది ఒక్క S1 మాత్రమే చూడాలి. అంటే when S1 is singular, అంటే మనం S1 మాత్రమే చూడాలి. S1 గేని సింగులర్ అయితే ఇక్కడ వరకు ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్. మళ్ళీ ఇప్పుడు దీనే చూడాలి, when S1 is plural, ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్. అది మనం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మళ్ళీ స్టార్టింగ్ వస్తున్నా, మళ్ళీ ఎన్నిసార్లు విన్నా మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది అన్నమాట. When two subjects S1 and S2 are joined either with as well as, along with all or with ఉన్నప్పుడు we must decide the number of the subject, that is singular number or plural, depending on subject 1. సబ్జెక్ట్ 1 మీద మాత్రమే మనం ఆధారం చేసుకోవాలి. అంటే సబ్జెక్ట్ 1 S1 గేని సింగులర్ లో ఉంటే మొత్తం సబ్జెక్ట్ అంటే ఇంతవరకు ఉన్నటువంటిది ఏమవుతుంది, సింగులర్. అప్పుడు మనం ఇక్కడ ఈజో లేకపోతే పాస్ట్ టెన్స్ అయితే వజో లేకపోతే హ్యాజో మనం. అదే ఇక్కడ రాసినది కానీ ప్లూరల్ అయితే అవునా, అప్పుడు మనం ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఇంతవరకు అది ప్లూరల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆర్ లేకపోతే వర్ లేదా హ్యావ్. ఈ విషయం అర్థమైందా? ఇది మామూలుగా దీనికి ఉండేటువంటి కాన్సెప్ట్. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం దీన్ని, నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు దీన్ని ఒకసారి చేస్తాం. ఇప్పుడు మనం అకాడమిక్ ఎగ్జామ్ లో అయితే మనం ఆన్సర్ రాస్తాం. నేను రెండు రకాలు చెప్తున్నాను, అకాడమిక్ వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఇద్దరికి చెప్తున్నాను. అకాడమిక్ వాళ్ళు అయితే సింపుల్, ఇక్కడ దీన్ని చూసుకుంటాం, S1 సింగులర్ లో ఉంటే అవునా ఇక్కడ వరకు సింగులర్ అనుకుంటాం, అక్కడ మనం ఈజ్ కానీ లేకపోతే సింగులర్ లో ఉంటే హ్యాస్ కానీ లేకపోతే ఎలా రాస్తాం, సింగులర్ ఉంటే ఈజ్ అన్న రాస్తాము, లేకపోతే వస్ అన్న రాస్తాము, లేకపోతే
హ్యాస్ అన్నది. ఒకవేళ S1 కానీ ప్లూరల్ లో ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం రాస్తాము, ఆర్ గాని వర్ గాని హ్యావ్ గాని తీసుకోండి. అది మనం రాస్తాం ఎప్పుడు అకాడమిక్ ఎగ్జామినేషన్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీకు 4 ఆన్సర్స్ ఇస్తారు, కొన్నిసార్లు 5 ఆప్షన్స్ ఇస్తారు. ఏమి ఆన్సర్స్ ఇవ్వకపోతే మనం మన మనసును మాత్రమే ఉపయోగిస్తాము, చక్కగా ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చినప్పటికీ అది కింద మీకు ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ 4 లేదా 5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఇదా ఈ లోపు ఏమైపోతుంది, మనకు ప్రొవైడ్ చేసిన టైం వేస్ట్. అవునా? అందువల్ల మీకు చిన్న మాట చెప్తున్నాను. when two subjects or sentence ఏదైనా పర్వాలేదు, when two sentences or two subjects are joined either with as well as, along with all or with ఉన్నప్పుడు you look at only S1. మీరు S1 వైపు మాత్రమే చూడండి, గుర్తుపెట్టుకోండి. in this context you should not look at S2. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. దీని వైపు చూడవద్దు. ఎందుకు చూడవద్దు అని అంటే, చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. మన మనసుని ఆ కింద ఉండేటువంటి ఆన్సర్ ఆప్షన్స్ ఏం చేస్తారంటే కొంచెం డిస్టర్బ్ చేస్తాం. అందులో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేవాడు ఈ సందర్భంలో వచ్చినప్పుడు S1 మాత్రమే చూడండి, S2 చూడవద్దు. ఎందుకు చూడద్దు అంటున్నాను, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాము? ఇంత క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. S1 సింగులర్ ఉంటే రైట్, మేము సింగులర్ అనుకుంటాం, ప్లూరల్ ఉంటే ప్లూరల్. ఇందులో మేము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు మొదటి సబ్జెక్ట్ దేంట్లో ఇచ్చారనుకున్నాము, సింగులర్ ఇచ్చారనుకున్నాం అలా. సింగులర్ ఇచ్చిన వెంటనే S2 ఏం చేస్తాడు, ప్లూరల్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, S2 ఏం చేస్తాడు, ప్లూరల్ ఇస్తాడు. ఉదాహరణకు నేను ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి. The principal along with his students, అది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దేంతో కంబైన్ చేశారు, అలాంగ్ విత్, ఇదిగో ఇది దీంతో చేశారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ అనేదేమో S1 అవుతుంది, ఈ స్టూడెంట్స్ అనేదేమో S2. నాకు గమనించండి కదా. ఇప్పుడు మనం దేని ప్రకారం వెళ్ళాలి, S1 ప్రకారం వెళ్ళాలా, S2 ప్రకారం వెళ్ళాలా? S1 ప్రకారం వెళ్ళాలి. అవునా? S1 ప్రకారం వెళ్ళినప్పుడు S1 ప్రిన్సిపాల్ సింగులరా ప్లూరలా? రైట్, సింగులర్ మనకు తెలుస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ వెర్బ్ రాయాలి. అవునా? అంటే ఏం రాయాలి, ఈజ్ అన్నా రాయాలి, ఆర్ అన్నా రాయాలి. దేని బేస్ చేసుకొని రాస్తాము, S1 బేస్ చేసి. S1 ఏముంది ఇక్కడ, సింగులర్ లో. కాబట్టి ఇక్కడ వరకు ఉండే సబ్జెక్ట్ ఏమైపోయింది మనకు, సింగులర్ అయింది. అవునా? అప్పుడు మనం ఏం రాయాలి, ఇక్కడ మనం ఈజ్ అని రాయాలి. గమనించారా? ఇక్కడ ఇబ్బంది ఎలా వస్తుందంటే, ఆ ఈజ్ రాసే దగ్గర ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈజ్. అవునా? ఇంతవరకు ఓకేనా, మీకు క్లియర్ అయిపోయిందా? ఈజ్ అనేది క్లియర్ అయిపోయిందా? ద ప్రిన్సిపాల్ అలాంగ్ విత్ హిస్ స్టూడెంట్స్ ఈజ్ అన్న. మనం మాట్లాడే సమయంలో ఈ ఈజ్ రాసే ముందుగా మనం ఎలాంటి పదం పలుకుతున్నాం చూడండి, ఇక్కడ ప్లూరల్ నెంబర్ పలుకుతున్నాం, స్టూడెంట్స్ అని ప్లూరల్ పలుకుతున్నాం. ప్లూరల్ పలికిన తర్వాత మనం మళ్ళీ ఏం వాడాలి, సింగులర్ వాడాలి. ఎందుకని వాడుతున్నాము, మనకు స్టూడెంట్స్ కాదు మనకు కావాల్సిన సబ్జెక్ట్ కదా. మనకు దేని ప్రకారంగా రావాలి, ఇదిగో ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ ప్రకారం. అంటే మనం మామూలు అలవాటుకు భిన్నంగా మనం ఇక్కడ వాడాల్సిన పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ S2 అసలు చూడబాలి. ఎప్పుడు S2 చూడకూడదు, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ తో కలిసినప్పుడు S2 జోలికి వెళ్ళబాకండి. ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపాల్ అలాంగ్ విత్ హిస్ స్టూడెంట్స్ ఈజ్ ప్రెసెంట్ అని రాయాలి. ఈజ్ ప్రెసెంట్ అని రాయాలి, కానీ ఆర్ ప్రెసెంట్ అని రాయకూడదు. కానీ ఇక్కడ మన నోటికి ఏది ఈజీగా ఉంది, హిస్ స్టూడెంట్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అనేది నోటికి వస్తుంది కదా. కానీ యాక్చువల్ ఏది కరెక్ట్ అవుతుంది, ఇక్కడ S1 సింగులర్ కాబట్టి మనం అక్కడ ఈజ్ అనేది కరెక్ట్. ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తాం మనం, S2 జోలికి వెళ్ళకూడదు. ఇంకోసారి చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ with their director dash. All the students. ఇప్పుడు S1 ఏంటి ఇక్కడ మనకు చెప్పాలి, స్టూడెంట్స్ అంటే ప్లూరల్, డైరెక్టర్ సింగులర్. అవునా? ఇప్పుడు ఇక్కడ మనం దేని ప్రకారం వెళ్ళాలి, ఇదిగో విత్ అని వచ్చేసి, ఇదిగో విత్. కాబట్టి ఇక్కడ మనం దేని ప్రకారం వెళ్ళాలి, S1 ప్రకారం వెళ్ళాలి. అవునా? S1 ఏముంది ఇక్కడ, సింగులర్. కానీ మనం ఇక్కడ
వెర్బ్ రాసే సమయానికి ఏం నిలబడుతుంది ఇక్కడ? సింగులర్ అన్న. స్టూడెంట్స్ ఏమో ప్లూరల్ ఉంటే ఇక్కడికి వచ్చేప్పటికి సింగులర్. మనం ఏం రాయాలి ఇక్కడ? ఈజ్ ఆర్ రాయాలి. ఎందువల్ల ఆర్ రాయాలి? ఇక్కడ మనకి S1 మనకు కావాలి. ఆల్ ద స్టూడెంట్స్ విత్ దేర్ డైరెక్టర్ ఆర్ ప్రెసెంట్. అది ఓకేనా? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఒక్కసారి పైన మళ్ళీ కిందికి ఒకసారి. అంటే కొందరికి ఒకసారి చెప్తున్నాగానే వెంటనే క్యాచ్ అవుతుంది. ఇప్పుడు నా బోటోడు ఉన్నాడు 2 times, కొన్నిసార్లు 3 times కూడా నా బోటోడికి అర్థం కాదు. మరి ఎవరన్నా అలా ఉన్నట్లయితే, అంటే స్పీడ్ గా క్యాచ్ చేయడం ఎవరన్నా ఉన్నట్లయితే, నేను చదువుకునేటప్పుడు అంతే, నాకు ఒకసారి చెప్తే అర్థం కాదు, మళ్ళీ ఆలోచన చేయాలి, లేదా మా ఫ్రెండ్ అడిగి చెప్పించుకోవాలి. అలా 1-2 సార్లు. ఎవరన్నా అలా కొంచెం స్లో లెర్నర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా. ఇక్కడ మనం చూస్తే యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ కదా. వీటిని మనం దేనిగా వాడుతున్నాము? కంజంక్షన్స్. కంజంక్షన్ అంటే దేనికి ఉపయోగిస్తాము? ఏమైనా రెండింటిని కలపడానికి. అంటే 2 వస్తువులు కానీ, 2 ప్రదేశాలు కానీ, 2 మనుషులు కానీ. ఇప్పుడు మనం వాటిని సబ్జెక్ట్ అనుకున్నాం. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2. ఈ రెండింటిని కలపడానికి మనం వీటిలో ఏదన్నా ఒక దాన్ని వాడినప్పుడు సమస్య ఏంటయ్యా అంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేది మొత్తం సబ్జెక్ట్ సింగులర్ అయినా కావచ్చు, లేకపోతే ప్లూరల్ అయినా, అంటే ఏకవచనమైనా కావచ్చు, బహువచనం. అది ఏదో తెలిస్తేనే కదా మనం ఇక్కడ ఈజో, లేకపోతే ఆర్, లేకపోతే హ్యాజో, లేకపోతే హ్యావో, లేకపోతే వజో, లేకపోతే వర్, ఏదో ఒకటి మనం తీసుకోవాల్సింది దాన్ని బేస్ చేసుకునే కదా. అప్పుడు ఏం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు ఈ సందర్భంలో మనం దేన్ని చూడాలి? S1 మాత్రమే చూడాలి. నేను చూడొద్దు, ముందు చెప్తున్నాను, దీని జోలి జోక్యం పోతే కన్ఫ్యూజ్ అవుతాం. S1 గాని సింగులర్ ఏకవచనంలో ఉంటే మొత్తము సింగులర్ అనుకోండి, అక్కడ ఈజ్ గానీ, హ్యాస్ గానీ, వజ్ గానీ రాయి. ఒకవేళ ఈ S1 గాని ప్లూరల్ నెంబర్ లో ఉన్నట్లయితే అప్పుడు ఆర్ గానీ, హ్యావ్ గానీ, వర్ గానీ రాసు. క్లియర్? అందుకే మీకు మాట చెప్పాను, ఈ సందర్భంలో అంటే వీటితో కలిసే సందర్భంలో S2 జోలికి వెళ్ళబాకండి. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు S2 జోలికి వెళ్ళబాకండి. ఎందుకు వెళ్ళకూడదు అంటే డిఫరెంట్ గా ఉంది. మన S1 బట్టి రాసేటప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు? S1 గాని సింగులర్ లో ఇస్తే S2 కంపల్సరీగా ప్లూరల్ లో ఇస్తారు. అంటే ప్లూరల్ తర్వాత కదా మనం ఈ S2 తర్వాత కదా మనం వెర్బ్ రాసేది. ఇక్కడ మనం తేడా కనిపిస్తాం. అలాగే S1 గాని ప్లూరల్ లో ఇచ్చినప్పుడు దీన్ని సింగులర్ లో ఇస్తాం. అవునా? అందువల్ల S2 జోలికి వెళ్లకుండా S1 బేస్ చేసుకొని మనం క్లియర్ గా అది సింగులరా ప్లూరల్ చూసుకొని అప్పుడు మనం దాని ప్రక్కన ఈజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్, వజ్, వర్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి యాజ్ వెల్ యాజ్, అలాంగ్, నేను బోర్డు మొత్తం క్లీన్ చేశాను. మీరు కూడా మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పాలి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ తోటి రెండు సబ్జెక్ట్స్, సెంటెన్స్ కావచ్చు, వర్డ్ కావచ్చు. S1, S2 అంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2. ఇవి యాజ్ వెల్ యాజ్ తో గాని, అలాంగ్ విత్ తో గాని, విత్ ఆల్. నేను మీకు చూడండి, నేను 100 times నేను వాటిని రిపీట్ చేస్తే మీరు రిపీట్ చేయండి. ఏదో నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి మీరు సైలెంట్ గా కూర్చోబాకండి. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు అంత అడ్వాంటేజ్. S1, S2 అనేటువంటిది యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ తోటి కలిసి ఉన్నప్పుడు ఆ మొత్తం సబ్జెక్ట్ ని సింగులరా ప్లూరలా మనం డిటర్మైన్ చేయాలి అని అంటే దేన్ని బేస్ చేసుకోవాలి? S1. ఓకేనా? అంటే S1 సింగులర్ అయితే మొత్తం సింగులర్, S1 గాని ప్లూరల్ అయితే మొత్తం ప్లూరల్. ఓకేనా? ఇప్పుడు దానికి కొంచెం డిఫరెంట్ గా ఉండేది ఇప్పుడు నేను చెప్తాను. ఎక్కడైతే మనకు సెంటెన్స్ లో ఇలా ఉన్నట్లయితే ఏంటది? ఐదర్ ఆర్, నైదర్ నార్ అని కనపడ. మళ్ళీ ఒకసారి దీన్ని ఇలాగే బోర్డు మీద ఉంచేసి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ వచ్చినప్పుడు అది సింగులరా ప్లూరలా డిటర్మైన్ చేయాలంటే దేని ప్రకారం వెళ్ళాలి? S1 ప్రకారం వెళ్ళాలి. అవునా? అంటే ఈ సందర్భంలో మనం ఏం చూడకూడదు? S2 చూడవద్దు అన్నాం. ఇప్పుడు అదే ఇక్కడ రెండో చూస్తే సెంటెన్స్ లో కానీ మనకు ఎయిదర్ డాష్ ఆర్ డాష్ అంటే ఎయిదర్ S1 ఆర్ S2, అలాగే నైదర్ S1 నార్ S2 అంటే ఇక్కడ కూడా 2 సబ్జెక్టులు ఉన్నాయి, S1, S2. ఇప్పుడు సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా మనం ఈ సందర్భంలో డిటర్మైన్ చేయాలంటే మనం దీన్ని చూడకూడదు, దీన్ని చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే S1 చూడకూడదు, ఈసారి ఏం చూడాలి? S2 చూడాలి. అంటే ఇప్పుడు ఏం రాసుకోవాలి ఇక్కడ మనం? వెన్, నేను అటుపడి చెప్పొచ్చు
S2 is singular, entire subject is singular. Same mali, when S2 is plural, entire subject is plural. ఈ డిఫరెన్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు ఈ రెండు లింక్ ఏంటవి, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ వచ్చినప్పుడు S1 ప్రకారం వెళ్ళాలి. ఎయిదర్ ఆర్ నైదర్ నార్ వచ్చినప్పుడు ఎయిదర్ సబ్జెక్ట్ 1 ఆర్ సబ్జెక్ట్ 2, నైదర్ సబ్జెక్ట్ 1 నార్ సబ్జెక్ట్ 2. అవునా? ఇలా వచ్చినప్పుడు ఏమీ మనసులో కదా గుర్తుపెట్టుకోవడం కష్టం ఏముండదు. అంటే ఏదో పెద్ద ఆలోచన చేసి మ్యాథమెటిక్స్ లాగా చాలా కష్టపడి ఆలోచన చేసి ఏమక్కర్లేదు. జస్ట్ ఒకసారి కాన్సన్ట్రేషన్ మనసు పెట్టి వినడం, ఆ తర్వాత చక్కగా దాన్ని 1-2 సార్లు మళ్ళీ చూసుకోవాలి. మన ఫ్రెండ్స్ ఉన్నట్లయితే మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి. మీకు ముందర ఇది స్టార్ట్ చేసే సమయంలో ఫస్ట్ పాయింట్ చెప్పే ముందు మనకి చెప్పారు, ఫస్ట్ లిసన్, ఆ తర్వాత రీడ్, ఆ తర్వాత థింక్. ఈ 3 LRT అంటాం. కరెక్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు 100 సంవత్సరాలు ఈ మాటలన్నీ గుర్తుండిపోతాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా S1 S2 ఉంటుంది. అంటే ఎయిదర్ S1 ఆర్ S2, నైదర్ S1 నార్ S2 ఉన్నప్పుడు దేని ప్రకారం వెళ్ళాలి? ఇక్కడ మనం S2 ను బేస్ చేసుకోవాలి. అంటే S2 సింగులర్ అయితే మొత్తము సింగులర్, S2 ప్లూరల్ అయితే మొత్తము ప్లూరల్. ఇది మనం చూడాల్సింది అన్నమాట. అక్కడ చూసినట్లయితే neither the students nor the principal అన్నాం. neither the students nor the principal. ఇప్పుడు ఇక్కడ ఏముంది? నైదర్ అని వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాసాము? స్టూడెంట్స్. ఇదేంటిది? ప్లూరల్. నాట్ ద ప్రిన్సిపాల్, ఇదేంటిది? సింగులర్. ఇప్పుడు మనం దేని బేస్ చేసుకొని రాయాలి? S1 S2 నా? వెరీ గుడ్, S2 ను బేస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈజ్. అలాగే మనం వచ్చినట్లయితే ఐదర్ ద స్టూడెంట్ అనాలి. ఐదర్ ద స్టూడెంట్ ఆర్ ద టీచర్, లేదా టీచర్స్ అన్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పుడు ఐదర్ ఆర్ వాడాము. ఇక్కడ ఏం రాసాము? సింగులర్ వాడాము. ఇక్కడ టీచర్స్ ప్లూరల్ వాడాము. కాబట్టి దేన్ని బేస్ చేసుకోవాలి? మనం S2 ను బేస్ చేసుకోవాలి. ఇప్పుడు S2 ఏముంది కదా? టీచర్స్ ప్లూరల్ ఉంది కాబట్టి మన హ్యావ్ లేదా ఆర్ లేదా వన్. ఇక్కడ ఈస్ లేదా వర్స్ లేదా హ్యాస్. ఇలా మనం ఇంతకుముందు మనం యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, విత్ ఆల్, విత్ చెప్పినట్టుగానే అప్పుడేమో S1 ప్రకారం చూసాము. ఇప్పుడు ఎయిదర్ ఆర్ నైదర్ నార్ వచ్చినప్పుడు మనం ఏం చూసాము? ఇక్కడ మనం S2 ప్రకారం వెళ్ళాం. ఓకేనా? ఇది కొంచెం దానికంటే మొదటి దానికి లింక్ అన్నమాట. ఇవి రెండు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి. ఇద్దరు కూర్చొని చక్కగా అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇలా ఎలా ఉంటుంది అని ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్ గా ఇది. ఇప్పుడు 2 విషయాలు కొంచెం కష్టమైన నేర్చుకున్నాం కాబట్టి ఒకటి మళ్ళీ ఒక సింపుల్ పాయింట్ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక డిఫికల్ట్ లేకి వెళ్తాం. అంటే లేకపోతే అన్ని వరుసగా డిఫికల్ట్ అంటే ఎక్కువ వస్తే మనకు కొంచెం కష్టం అనిపించవచ్చు కాబట్టి ఒక చిన్న నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ డైడ్ అనే పదం తీసుకుంటాం. డైడ్ అంటే చనిపోవడం. ఈ చనిపోవడం అనేటువంటిది 2 రకాలుగా చనిపోవచ్చు. ఒకటి ఏదన్నా ఇల్నెస్ అంటే డిసీజ్ వల్ల చచ్చిపోవచ్చు, లేదా యాక్సిడెంట్ వల్ల కూడా చచ్చి. ఒక వ్యక్తి ఎలా చనిపోవచ్చు? ఒక జబ్బు వల్ల, అంటే ఒక ఇల్నెస్, ఒక జబ్బు వల్ల చనిపోవచ్చు, లేకపోయినట్లయితే ఒక యాక్సిడెంట్ వల్ల కూడా చనిపోవచ్చు. ఒక చిన్న మాట చెప్పుకున్నాం మనం. ఎగ్జామినేషన్ లో కష్టంగా ఉండవు కరెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటాయి, గుర్తు రావాలి అది. ఇప్పుడు డై అతనికేమి డిసీజ్ వల్ల ఏమి చనిపోయా, అదే ఇల్నెస్ వల్ల చనిపోయాడా, యాక్సిడెంట్ వల్ల చనిపోయాడా చూసినట్లయితే డిసీజ్ వల్ల ఏమి చనిపోతే అక్కడ మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. యాక్సిడెంట్ వల్ల ఏమి చనిపోతే అక్కడ ఇన్ అనేటువంటిది మనం వాడుకోవాలి. ఇలా మీరు ఆలోచించి ఓ అని అలా చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ సింపుల్. అతను ఒక డిసీజ్ తోటి లేదా ఒక ఇల్నెస్ తోటి చనిపోతే అక్కడ మనం వాడాల్సింది ఆఫ్. అదే వ్యక్తి
ఒక యాక్సిడెంట్ లో చనిపోతే అక్కడ వాడాల్సింది ఇన్. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. He died dash cholera. కలరా స్పెల్లింగ్ భలే ఉంటుంది చూడండి. CHOLERA చొలెరే అన్నట్టుగా ఉంటుంది. పలకాల్సింది మాత్రం మనం కలరా అని పలక. అలాగే సేమ్ మళ్ళీ he died యాక్సిడెంట్. ఎంత క్లియర్ గా ఇస్తారు ఎగ్జామినేషన్. అయితే ఇప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ హీ డైడ్ ఈయన కూడా ఆయన కూడా 2 సార్లు ఒక మనిషి ఆవిడగా, కాబట్టి ఆయన ఒక ఆయన ఈయన ఒక. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఇది కలరా అంటే ఏంటది? రైట్, డిసీజ్. కాబట్టి ఏం రాయాలి? హీ డైడ్ ఆఫ్ కలరా, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, హీ డైడ్ ఆఫ్ సో అండ్ సో. ఏదైనా ఒక డిసీజ్ వల్ల చనిపోతే అక్కడ మనం వాడాల్సింది ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఒకవేళ ఆయనకి యాక్సిడెంట్ లో చనిపోతే ఇప్పుడు మనం అనుకున్నాం ఏడాలి? హీ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. సింపుల్, అది గుర్తు ఉండాలి. అది మనకు హీ డైడ్ ఆఫ్ కలరా, హీ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. ఓకేనా? కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా ఉంటాయి. అంటే ఒక కష్టమైనది చెప్పుకున్న తర్వాత ఒకటి సింపుల్ గా ఉండేటువంటి మనం రాస్తాం. ఒక్కసారి ఇది కూడా యాడ్ చేస్తాం. ఇలాంటి సింపుల్ ఎగ్జామ్ లో మనకు మార్కులు తెచ్చి పెట్టారు. ఇప్పుడు డైడ్ ఎలా చూసామో ఈసారి నెక్స్ట్ గుడ్ అనేటువంటి వర్డ్ చూద్దాం. గుడ్ అనే వర్డ్. ఈ గుడ్ అనే వర్డ్ తర్వాత మళ్ళీ మనం 2 వాడవచ్చు. ఒకటి అట్, ఇంకొకటి ఇన్. గుడ్ అనేటువంటి వర్డ్ అసలు కరెక్షన్స్, కామన్ ఎర్రర్స్ అసలు కష్టం ఉండదు. చాలా సింపుల్, మైన్యూట్. అవి గుర్తుపెట్టుకోవాలి చాలు. ఇప్పుడు ఇక్కడ గుడ్ అనేటువంటి పదాన్ని తీసుకుంటే దీని తర్వాత అట్ అనేటువంటిది వాడుకోవచ్చు, లేకపోతే ఇంకో సందర్భంలో ఇన్ అనేది వాడచ్చు. ఎప్పుడెప్పుడు ఏది వాడతామని చెప్పుకునేటప్పుడు ఒకవేళ అక్కడ ఏమి మనకు మ్యాథమెటిక్స్ అని వచ్చింది అనుకోండి, మ్యాథమెటిక్స్ అనే పదం వాడితే అక్కడ మనం కంపల్సరీగా వాడాల్సిన ప్రిపోజిషన్ ఇన్. మ్యాథమెటిక్స్ కాకుండా మిగతావి ఏవన్నా రాను, ఆల్ ఆఫ్ దట్, మిగతా ఏమన్నా రానివ్వండి అక్కడ మనం వాడాల్సింది అట్. ఇందులో కష్టం ఏం లేదు, గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ గుడ్ అనేటువంటి వాడిన తర్వాత, యాడ్జెక్టివ్ వాడిన తర్వాత ఇప్పుడు మనం ఏమేమి వాడచ్చు? ఇన్ అనేటువంటిది వాడచ్చు, లేకపోయినట్లయితే యాక్ట్ అనేది వాడచ్చు. ఇన్ గుర్తు పెట్టుకుంటే యాక్చువల్ ఆఫ్ మైండ్. ఇన్ ఎప్పుడు వాడతాము? ఒక మ్యాథమెటిక్స్ దగ్గర మాత్రం ఇన్ వాడండి. మ్యాథమెటిక్స్ కాకుండా మిగిలిన ఏమన్నా ఉండనివ్వండి అక్కడ మీరు ఏం వాడాలి? యాక్ట్ వాడాలి. ఉదాహరణ చూస్తే He is good dash sports. She is good dash English. ఇలా రాసి ఇప్పుడు ఎలా రాయాలి? ఇక్కడ మనకు గుడ్ అని వచ్చిన తర్వాత అట్ రాయొచ్చు, ఇన్ రాయొచ్చు. ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ అనేది ఒక దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ మ్యాథమెటిక్స్, ఇక్కడ వచ్చినప్పుడు అట్ ఇంగ్లీష్, అట్ స్పోర్ట్స్. కాబట్టి ఈ విధంగా మనం ఆ గుడ్ అనే పదం తర్వాత అట్ ఎప్పుడు వాడతాము, ఇన్ ఎప్పుడు వాడతాము అనేటువంటిది చాలా ఒక్క మ్యాథమెటిక్స్ మాత్రమే ఇన్ వాడండి. మిగిలినటువంటి అన్ని ప్రదేశాల్లో, మ్యాథమెటిక్స్ కాకుండా మిగిలిన అన్ని ప్రదేశాల్లో మీరు యాక్ట్ అనేది వాడుకోండి. రైట్? ఇప్పుడు నేను 4 వర్డ్స్ రాస్తాను, జాగ్రత్తగా చూడండి. అన్లెస్, seldom, hardly, lest. ఈ పదాలు అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ, లెస్ట్. ఈ 4 వర్డ్స్ రాసేటప్పుడే మీకు కొంత అవగాహన రావాలి. ఇప్పుడు నేను అన్లెస్ క్యాపిటల్ లెటర్ వాడా, సెల్డమ్ లో ఎస్ క్యాపిటల్ వాడా, హార్డ్లీలో హెచ్ క్యాపిటల్ వాడా. అవునా?
ఎందుకు ఆ విధంగా జరిగింది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఈ 3 words ని ఏంటవి? అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ. ఈ 3 words ని సెంటెన్స్ స్టార్టింగ్ లో వాడవచ్చు, అంటే వాడే అవకాశం. కానీ లెస్ట్ అనేటువంటి దీన్ని సెంటెన్స్ స్టార్టింగ్ లో దాదాపుగా వాడం. అందువల్ల దీన్ని క్యాపిటల్ లో రాసేటువంటి అవకాశం ఈ లెస్ట్ కి లేదు. ఓకే రైట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అన్లెస్ క్యాపిటల్ యు క్యాపిటల్ రాశాను, ఈ యొక్క సెల్డమ్ లో ఎస్ క్యాపిటల్ రాశాను, హార్డ్లీలో ఎస్ హెచ్ క్యాపిటల్. ఇప్పుడు ఈ మూడింటికి ఏంటి సంబంధం? ఇప్పుడు చూడండి, ఈ లెస్ట్ కి వచ్చేప్పుడు ఎల్ మళ్ళీ స్మాల్ లెటర్ రాశాను. ఎందుకు ఆ విధంగా రాయడం జరిగిందంటే అన్లెస్ తోటి ఒక సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, సెల్డమ్ తోటి ఒక సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, హార్డ్లీ తోటి ఒక సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, కానీ లెస్ట్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు. బాగుండదు చేస్తే, మీనింగ్ కొంచెం దెబ్బతింది. అందువల్ల దీన్ని ఎప్పుడు మనం స్మాల్ లెటరే వాడతాం. అసలు విషయం అది కాదు. ఈ 4 words అంటే ఇంకా చాలా ఉన్నాయి మనకు ప్రస్తుతం మనకు కావాల్సిన కరెక్షన్స్ లో కావాల్సిన ఈ 4 words ఏంటా? 4 words మీరు నోట్స్ లో రాయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, ముందు మనసులో పడాలి. అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ, లెస్ట్. ఈ 4 words ఏంటయ్యా అని అంటే ఇవి ప్యూర్ నెగటివ్ వర్డ్స్. ఏంటవి? ప్యూర్ నెగటివ్ వర్డ్స్. ఇది గుర్తుపెట్టు. ఏంటవి? అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ, లెస్. ఇవేంటి? ప్యూర్ నెగటివ్ వర్డ్స్. సో వాట్ అయితే ఏందట? నెగటివ్ వర్డ్స్ అయితే ఇలాంటి నెగటివ్ వర్డ్స్ చాలా ఉన్నాయిగా, మరి ఏంటట అంటే ఏం లేదు. ఇక్కడ ఒక రూల్ ఏంటంటే we should not use another negative word when we use them. ఈ them అంటే ఇక్కడ ఏం పట్టుకున్నాం మనం? ఇక్కడ రూల్ ఏం రాసుకున్నాం? ఇక్కడ మనం రూల్ ఏం రాసాం చూడండి. We should not use another negative word. అనదర్ నెగటివ్ వర్డ్ అంటే ఏంటి? నో గాని, నాట్ గాని. అవునా? ఏం పడుకున్నా? అనదర్ నెగటివ్ వర్డ్ అంటే నో గాని, ఏమైనా కాదు. అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ అనేటువంటివి వాడిన తరువాత ఆ భాగంలో మాత్రమే, మన పక్క సెంటెన్స్ మనకు అవసరం లేదు. మనం ఈ అన్లెస్ గాని, హార్డ్లీ గాని, సెల్డమ్ గాని, లెస్ట్ గాని ఇవి వాడిన ప్రాంతంలో మాత్రమే, ఆ భాగంలో మాత్రమే. మనం పక్క భాగంతో మనకు సంబంధం లేదు, పక్క పార్ట్ తో సంబంధం లేదు, పక్క నెక్స్ట్ సెంటెన్స్ తో కూడా మనకు సంబంధం లేదు. అది వాడినటువంటి ఆ పార్ట్ లో మనం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ వర్డ్ అంటే డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్ లేదా ఇంకోటి ఏదైనా కూడా మనం వాడకూడదు. వాడికి ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్. అంటే రెండు నెగటివ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ ఏమైపోతుంది? పాజిటివ్. మీనింగ్ కూడా డ్యామేజ్ అయిపోవాలి కదా. అందువల్ల మనం ఏది చెప్పాలనో దాని క్లారిటీ రావాలి అని అంటే అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ, లెస్ట్ ఇవి వాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నెగటివ్ సంబంధించిన టచ్ ఆ పార్ట్ లో రావు. ఎందుకంటే ఆల్రెడీ దట్ ఈస్ ప్యూర్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. అన్లెస్ వాడేసాం. అన్లెస్ he does not work hard, he will fail. Unless he does not work hard, he will fail. ఇక్కడ మీరు వెంటనే గమనించవచ్చు ఏమని? ఇదిగో ఇక్కడ అన్లెస్ అనేది వాడారు కాబట్టి అన్లెస్ అని వాడిన తరువాత దాని ప్రాంతాల్లో, అవునా కాదు? ఇదిగో ఇక్కడ మనం అన్లెస్ అనేది వాడాం. అన్లెస్ అని వాడిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం వాడాను నేను? ఇదిగో డస్ నాట్ అని వాడాను. అంటే ఇదే ఆల్రెడీ నెగిటివ్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ఇంకొక నెగిటివ్ వాడాను. అవునా? మీనింగ్ ఏమైందో చూడండి. అన్లెస్ హీ డస్ నాట్ వర్క్ హార్డ్. అన్లెస్ అంటే అతను బాగా చదవకపోయినప్పటికీ కదా, బాగా చదివినప్పటికీ అంటే ఈ రెండు నెగిటివ్లు ఏమైపోయినాయి? పాజిటివ్ అయినా. ఆయన ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. అతను బాగా చదివినప్పటికీ ఫెయిల్ అవుతాడు మోసం. అప్పుడు మనం ఏం చేయాలి? అన్లెస్ వాడాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి దీన్ని మనం తీసివేయాలి.
అన్లెస్ హీ వర్క్ హార్డ్, అప్పుడు ఇక్కడ ఈ డస్ తీసాం కాబట్టి ఇక్కడ మనకు ఎస్. అన్లెస్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ ఫెయిల్. కాబట్టి ఇక్కడ మనం ఇంత మీనింగ్ వరకు కూడా వెళ్ళక్కర్లే. మనం అన్లెస్ వాడాము కాబట్టి మనం ఏం వాడకూడదు, డస్ నాట్ లేదా డు నాట్, డిడ్ నాట్ అనేది వాడకుండా ఉంటే సరిపోతుంది. ఇది మనం దీంట్లో గమనించాలి. ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత ఇంకొక చిన్న విషయం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు లెస్ట్, ఎక్కడైతే లెస్ట్ అనే పదం వచ్చింది అనుకోండి, ఏంటది లెస్ట్ అనేది వెంటనే మనకు గుర్తు రావాలి. లెస్ట్ అనేటువంటిది చెప్పండి, లెస్ట్ అనేటువంటిది ఏ టైప్ వర్డ్ అది? ప్యూర్ నెగటివ్. లెస్ట్ అనేది దేనిగా వాడతాము? నెగటివ్ గా వాడతాం. కాబట్టి ఇందులో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వాడకూడనిది ఏమిటి? ఇప్పుడే మనం అనుకున్నాం అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ, లెస్ట్ వచ్చినప్పుడు ఏమి వాడకూడదు? ఆ సెంటెన్స్ లో నో కానీ నాట్ గాని మనం వాడకూడదు. అవునా కాదా? లెస్ట్ అనే పదం నెగటివ్ కాబట్టి మనం ఇప్పుడే చెప్పినాం ఇంకో నెగటివ్ మనం వాడకూడదని. కాబట్టి లెస్ట్ అని వచ్చిన తర్వాత నో అని కానీ నాట్ కానీ వాడదు. ఇది ఒకటి వాడకు. లెస్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం వాడాల్సిన వర్డ్ షుడ్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ పెద్ద సమస్య లేదు. ఎందువల్ల క్లియర్ గా తెలుసుకుని ఆయన నెగటివ్ కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఒక నెగటివ్ వాడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం. ఇక్కడ రాసాం అన్లెస్ హీ డస్ నాట్ వర్క్ హార్డ్, అవునా, హీ విల్ ఫెయిల్. కాబట్టి అన్లెస్ వాడాము కాబట్టి డస్ నాట్ తీసేసాం. ఎప్పుడైతే డస్ నాట్ తీసేసామో ఇక్కడ ఉండేటువంటి డస్ వెళ్ళిపోయి ఇక్కడ ఎస్ గా మారిపోయింది. అవునా, అది ఇక్కడ గుర్తుపెట్టి. అప్పుడు అన్లెస్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ ఫెయిల్, అది ఓకే. ఇప్పుడు లెస్ట్ అనే దానికి వచ్చినట్లయితే లెస్ట్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నటువంటిది కాబట్టి ఈ లెస్ట్ తర్వాత మనం ఏం వాడకూడదు అనుకున్నాము? నెగటివ్ వర్డ్, అంటే నో వాడకూడదు, నాట్ వాడకూడదు. అయితే లెస్ట్ వాడిన వెంటనే తప్పనిసరిగా మనం వాడాల్సిన వర్డ్ షుడ్. ఏమనాలి? షుడ్ అని వాడు. ఇది కొంచెం మనసులో గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారంగా మనం చేయవచ్చు. ఇవి అయిన తర్వాత ఒక చిన్న టెస్ట్ లాగా నేను కొన్ని అయిన తర్వాత చివరిలో ఒక టెస్ట్ లాగా కొన్ని సెంటెన్సెస్ రాస్తాను. వాటిని మీరు కాపీ డౌన్ చేసుకొని కదా మరి వాటికి ఆన్సర్స్ మీరు ఎలా రాస్తారో అవన్నీ చివరిలో మనం చూద్దాం. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. అన్లెస్, ఇప్పుడేం ఎగ్జాంపుల్స్ లేవు. ఇప్పుడు మీరంతా థియరీ వినాలి. విన్న తర్వాత దాని తర్వాత ఎక్సర్సైజ్ చూద్దాం. అన్లెస్, సెల్డమ్, హార్డ్లీ, లెస్ ఇవేంటవి? ప్యూర్ నెగటివ్ వర్డ్. రూల్ ఏంటి? we should not use another negative word when we use them. వాటిని వాడిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ వర్డ్ ఆ భాగంలో వాడకూడదు. అందుకే మనం ఇక్కడ రాసాం అన్లెస్ వాడాం కాబట్టి డస్ నాట్ తీసేసాం. డస్ నాట్ ఎప్పుడైతే వెళ్ళిపోయినా డస్ వెళ్ళిపోయి ఇక్కడ చేరుతాం. అప్పుడు దట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ లెస్ట్ అనే పదం మనకేం వచ్చినట్లయితే లెస్ట్ కూడా నెగటివ్ కాబట్టి లెస్ట్ వాడిన తర్వాత నో నాట్ వాడకూడదు అనేది ఒకటైతే, ఒకటి వాడకూడదైతే కంపల్సరీగా వాడాల్సిన షుడ్. రైట్, లెస్ట్ ఎప్పుడు మనం ఏం రావాలి? షుడ్ అనేటువంటి కంపల్సరీగా రావాలి. అది గుర్తుపెట్టుకొని దీన్ని చక్కగా నోట్ డౌన్ చేసుకోవాలి. చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే యాడ్జెక్టివ్స్. మనకు 3 డిగ్రీస్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారేటివ్, సూపర్లేటివ్ మార్చే సమయంలో మనకు ఒక చిన్న డౌట్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉదాహరణ చూస్తే ఇక్కడ టాల్ అన్నాం, ఇది పాజిటివ్. రెండోది కంపారేటివ్, మూడోది సూపర్లేటివ్. ఇలా పాజిటివ్ లో ఉన్న టాల్ కంపారిటివ్ లోకి వచ్చేటప్పటికి టాలర్ అవుతుంది, సూపర్లేటివ్ వచ్చేటప్పటికి టాలెస్ట్ అవుతుంది. అంటే ఈ టాల్ అనేటువంటి యాడ్జెక్టివ్ ని కంపారిటివ్ లో చేయాలంటే దానికి ఏం యాడ్ చేసాము? ఈఆర్ యాడ్ చేసాము. అదే సూపర్లేటివ్ లోకి వచ్చేటప్పుడు దాన్ని ఈఎస్టి. అంటే ఈ టాల్ అనే యాడ్జెక్టివ్ చివరిలో యాడ్ చేసాము, దాన్ని సఫిక్స్ అంటారు. ఏమంటారు దాన్ని? సఫిక్స్, SUFFI, సఫిక్స్ ఎక్స్ అంటారు. అంటే టాల్ అనేటువంటి యాడ్జెక్టివ్ ని, అంటే పాజిటివ్ లో ఉన్న యాడ్జెక్టివ్ కంపారిటివ్ లోకి మార్చేటప్పుడు దానికి చివరిలో ఈఆర్ అని యాడ్ చేశాం.
అలాగే సూపర్లేటివ్ గా మార్చేటప్పుడు ఆ టాల్ అనేటువంటి యాడ్జెక్టివ్ చివరిలో ఈఎస్టీ అని పెట్టాం. ఓకే, అలాగే ఇంకోటి ఏం చూస్తే డిఫికల్ట్ అన్న. ఈ డిఫికల్ట్ అనే దాన్ని పాజిటివ్ లో ఉన్న దాన్ని కంపారిటివ్ లోకి మార్చేటప్పుడు దాని ముందు మోర్ డిఫికల్ట్, ఇక్కడికి వచ్చినప్పటికీ మోస్ట్ డిఫికల్ట్ అన్న. ఓకేనా, ఇది గమనించు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాము, దీనికి ప్రారంభంలో మోర్ రాసినప్పటికి కంపారిటివ్ అయిపోయింది, దీని స్టార్టింగ్ లో మోస్ట్ రాసినప్పటికి సూపర్. అంటే దీన్ని ఏమని పిలుస్తాం, ప్రిఫిక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము, ప్రిఫిక్స్. ప్రి అంటే ముందు, గుర్తుపెట్టు. కొన్నిటికి ఏమి రాసాము, ఈఆర్ఈఎస్టి అంటే కొన్ని యాడ్జెక్టివ్స్, ఒక యాడ్జెక్టివ్ ఇలా ఉంటే వాటికి చివరిలో మనం యాడ్ చేసాం. దీన్ని ఏమని పిలిచాం మనం, సఫిక్స్. ఏమన్నా సఫిక్స్. అదే ఒక యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఈ యాడ్జెక్టివ్ ముందు యాడ్ చేసాం, దీన్ని ఏమని పిలిచాము, ప్రిఫిక్స్. ఓకే, ఇప్పుడు ఏం రాసాము, ఇక్కడ మనం ప్రిఫిక్స్ కి ఏం రాసాము, ఇదిగో మోర్ మోస్ట్ రాసాము. సఫిక్స్ కి ఏం రాసాము, ఈఆర్ఈఎస్టి రాసాము. ఓకే, అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇలా రాసే విధానం అని మన అందరికీ తెలుసు. ఇది టాల్ టాలర్ టాలెస్ట్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, డిఫికల్ట్ మోర్ డిఫికల్ట్ మోస్ట్ డిఫికల్ట్, బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్, అవునా, ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ మోస్ట్ ఇంటెలిజెంట్, క్లవర్ క్లవరర్ క్లవరెస్ట్, ఇలా మనకు అన్ని తెలుసు. అయితే ఒకవేళ తెలియనిది ఏదన్నా వచ్చింది అనుకోండి, ఒక యాడ్జెక్టివ్ తెలియనిది ఎప్పుడన్నా వచ్చింది అంటే మనం చదువుకునే అన్ని మనం చదువుకోవాలని లేదు, మనం చదువుకుంటే రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినప్పుడు మరి దీనికి ఈఆర్ఈఎస్టి పెట్టాలా అంటే సఫిక్స్ వాడాలా, మోర్ మోస్ట్ అనే ప్రిఫిక్స్ వాడాలా, ఇది పెద్ద డైలమా. ఎగ్జామినేషన్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, రెండు కలిపిస్తారు. అవునా, రెండు కలిపిస్తారు. ఉదాహరణ చూస్తే ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు అని అంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అని ఇస్తారు. అంటే ఆయన ఏం వాడాడు, ఇక్కడ మోస్ట్ వాడాడు, ఈఎస్టీ వాడాడు. ఇట్ ఈస్ ద మోస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అన్నాడు. చేసిన తప్పు ఏం చేశాడు, ముందు తప్పు అర్థం చేసుకోవాలి. ఏం వాడాడు, ఇక్కడ మోస్ట్ అనే పదం వాడాడు అంటే ప్రిఫిక్స్ వాడాడు, ఈఎస్టీ అనే సఫిక్స్ వాడాడు. రెండు వాడకూడదు, రెండు వాడకూడదు. ఇప్పుడు మనకు కావాల్సింది, ఇప్పుడు ఇక్కడ రాశాం కాబట్టి మీరు వెంటనే ఇది మోస్ట్ తప్పండి ఇది కరెక్ట్ అని అంటారు, ఎందుకంటే మనం ఇక్కడ రాసుకున్నాం కాబట్టి. అది మనకు తెలిసిన వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. తెలియనటువంటి ఏమన్నా వచ్చినప్పుడు మరి ఈఆర్ఈఎస్టి అనే సఫిక్స్ వాడుకోవాలా అంటే దాని కంపారిటివ్ సూపర్లేటివ్ మార్చేటప్పుడు, లేకపోతే మోర్ మోస్ట్ అనేటువంటి ప్రిఫిక్స్ వాడాలా, ఇది కొంచెం డౌట్ గా. ఇప్పుడు నేను బోర్డు మీద రాయకుండా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా పెద్ద థియరీ, అయితే మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం చిన్న విషయం చెప్తాను. చాలా పెద్ద థియరీ, మేము చదువుకునేటప్పుడు దాదాపు 2 months చెప్పారు దీని గురించి. ఇప్పుడు నేను మీకు 2 minutes లో దాన్ని స్లిప్ షార్ట్ గా చెప్తాను, ఎందుకంటే ఆ ఇష్యూ మనకు ముఖ్యం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక యాడ్జెక్టివ్ ని కంపారిటివ్ సూపర్లేటివ్ మార్చేటప్పుడు ప్రిఫిక్స్ అయినటువంటి మోర్ మోస్ట్ వాడతామా, ఈఆర్ఈఎస్టి సఫిక్స్ వాడతామా, అది మనకు కావాల్సింది. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా ఏది వాడాలి, ప్రిఫిక్స్ వాడాలా సఫిక్స్ వాడాలా. అవునా, చూసినప్పుడు ప్రిఫిక్స్ అంటే ఎక్కడ వాడతాము, ప్రీ అంటే ముందు, సఫిక్స్ అంటే ఎక్కడ వాడతాము, చివరిలో వాడతాం. ఓకే, దానికి వచ్చే పక్కన పెడితే ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ తీసుకున్న తర్వాత ఆ యాడ్జెక్టివ్ చదివేది విధానం ఒక్కసారి రావాలి. చదివే సమయంలో చూడండి జాగ్రత్తగా, చాలా పెద్ద థియరీ అయితే మీకు సింపుల్ గా చెప్తున్నాను. ఆ చదివే సమయంలో ఆ యాడ్జెక్టివ్ ని ఎన్ని ముక్కలుగా మనం చేస్తున్నాం, దాన్ని మనం ఇంగ్లీష్ చెప్పాలంటే సిలబల్స్ అంటాం. ఎన్ని సిలబల్స్ గా డివైడ్ చేస్తున్నాం, ఎన్ని చేస్తాము అంటే కొన్నిసార్లు ఒకే సిలబల్ వస్తుంది, దాన్ని మోనోసిలబిక్ అంటారు. ఒకే సిలబల్ వస్తే దాన్ని ఏమంటాం మనం, మోనోసిలబిక్. జాగ్రత్తగా చూసుకోండి, మోనోసిలబిక్. ఒకవేళ 2 syllables ఉన్నాయనుకోండి దాన్ని డైసిలబిక్ అంటారు. 3 ఉన్నాయనుకోండి దాన్ని ట్రైసిలబిక్ అని పిలుస్తాం. ఒకవేళ 4 లేదా మోర్
ఒక సిలబల్ ముందు ఇది రావాలి. ఒకే ఒక సిలబల్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము? మోనోసిలబుల్. మాతో పాటు రిపీట్ చేయాలి మీరు. When there is only one syllable, we call it monosyllabic. When we find two syllables, we call it disyllabic. When we find three syllables, we call it trisyllabic. Four or more than four, we call it polysyllabic. ఈ పదాలు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎలా నేను చెప్తాను, ఇప్పుడు మొత్తం నేనే చెప్తాను, మీరు మనసు పెట్టి అటు ఇటు తిరగకుండా మనసు పెట్టి వినాలి. ఓకేనా? ఇప్పుడు వీటిని వదిలేసాం, దీని గురించి మళ్ళీ మనం కాసేపు పక్కన ఉందాం. దీని దగ్గరికి వచ్చాం. ఏంటది? సిలబల్స్ అనేది నేర్చుకుంటాం. సిలబల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వర్డ్ ని ఎన్ని ముక్కలుగా కొట్టగలుగుతున్నాం కదా, ఎన్ని ముక్కలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఒకే బిట్ లో మనం మాట్లాడగలిగితే దాన్ని ఒకటే ఉంది కాబట్టి దాన్ని మోనోసిలబిక్. రెండు ముక్కలు చేసామనుకోండి దాన్ని డైసిలబిక్. అదే మూడు ముక్కలు చేసామనుకోండి అప్పుడేమో వాళ్ళది ట్రైసిలబిక్. ట్రై అంటే మూడు కదా. అదే ఫోర్ కంటే ఎన్ని అన్నామని దాన్ని ఏమని పిలుస్తాం మనం? పాలీసిలబిక్. మిగతా మనకు అవసరం, మన ఇంగ్లీష్ వరకు మనకు అదే కెమిస్ట్రీలో వెళ్ళామనుకోండి, కెమిస్ట్రీలో ఇవన్నీ వస్తాయి మళ్ళీ మనకు కదా. కాబట్టి కెమిస్ట్రీ కాదు కదా, మన ఇంగ్లీష్ కాబట్టి మనకి 4 ఏంటది? మోనో డై, మోనో డై ట్రై పాలీ. నేను ఫింగర్స్ చూపించినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇదేమన్నా మోనో డై ట్రై పాలీ, ఇలా 4 ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా వస్తాయో ఒకసారి నేను చూపిస్తాను అవునా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి నేను చూస్తే నేను ఒక వర్డ్ రాకు, దాన్ని ఎలా పలుకుతామో చూద్దాం. DULL అని రాసి ఎలా పలుకుతున్నాం? దాని చివరిలో ఉండే పొల్లులు ఉంటాయి సరే, వాటి కూడా ముందుదే కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్త. దీన్ని ఏమన్నా డా ఉల్ అంటామా, లేకపోతే డల్ అని ఒకేసారి పలుకుతున్నామా చెప్పండి? డా ఉల్ అంటామా, డల్ అంటామా చెప్పండి? డల్ ఒకే పలుకుతాం. స్కై అన్నాం, ఎలా పలుకుతున్నాము? స్కా ఐ అంటామా పలికేటప్పుడు? స్కై అంటున్నామా? రైట్, స్కై. వన్ వా ఉన్ అంటున్నామా? వన్ అంటున్నామా? కాబట్టి ఇలా ఒకే ముక్కతో గేని ఒకేసారి గేని మనం పలికితే దాన్ని మోనో అంటే ఒకటే ఉంది కాబట్టి మోనో. ఓకే రైట్. ఆ తర్వాత రెండోది చూడండి, ఓషన్. ఏమన్నా? ఓషన్. మనకు లెటర్స్ స్పెల్లింగ్ అవసరం లేదు, మనం ఎలా పలుకుతున్నామో చూడండి. రైట్. ఫస్ట్ వన్ ఏం రాసాము? డల్. ఎలా పలికాము దాన్ని? డా అన్నామా? ఎలా అన్నాము? డల్ అంటే ఒకేసారి పలికాం మనం. ఈసారి రెండో వర్డ్ రాశాను, ఏంటది? ఓషన్. ఎలా పలుకుతాం? ఓ షా ఉన్ను అంటున్నామా? అంటే ఎలా పలుకుతాం? ఓషన్ అన్నాం. ఓషన్. కాబట్టి ఇది ఒకటి వస్తే ఇది ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఓకేనా? ఈసారి చూడండి, ఈసారి చూద్దాం. బ్యూటిఫుల్. ఎన్ని ముక్కలు కొట్టాం మనం గమనించండి. బ్యూటిఫుల్ ఎన్ని వచ్చినాయి? 3. అర్థమవుతుంది ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూడండి, డల్. స్కై. ఎన్ని ముక్కలు అయిపోయినాయి? ఒకటే వచ్చింది కాబట్టి అది 1. అంటే 1 అంటే ఇక్కడ మనం ఇక్కడ రాసాం మనం. 1 అంటే ఏమంటది? మోనోసిలబిక్. అది ఓషన్. ఎన్ని పార్ట్స్ అని? 2 పార్ట్స్ అన్నప్పుడు దట్ ఈస్ డైసిలబిక్. ఈసారి బ్యూటిఫుల్ ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి కాబట్టి దట్ ఈస్ ట్రైసిలబిక్. ఆ తర్వాత ఇండస్ట్రియస్. INDUSTRIOUS. ఇండస్ట్రియస్ ఎన్ని వచ్చినాయి? ఇండస్ట్రియస్ ఎన్నని? 4. ఇప్పుడు ఇక్కడ 4 or more than 4 వచ్చినప్పుడు దాన్ని ఏమనాలి? పాలీసిలబిక్. రైట్. చాలా సింపుల్. మీరు కానీ మనసు పెట్టి వింటే ఒక సరదా గేమ్ లాగా ఉంటుంది. ఒక వర్డ్ తీసుకొని వస్తే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? యాడ్జెక్టివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక యాడ్జెక్టివ్ ని పలికే విధానం మనకేం చూసి ఒకేసారిగా మనం పలికామనుకోవాలి. ఒకేసారిగా మనం పలికితే ఎన్ని ముక్కలు చేసినట్టు? 1. కాబట్టి దట్ ఈస్ 1 చేస్తే దాన్ని ఏమనాలి? మోనోసిలబిక్. 2 చేస్తే డైసిలబిక్. 3 చేస్తే ట్రైసిలబిక్. 4 more than 4 ఎన్ని ఉన్న దాన్ని పాలీసిలబిక్. దీనికి సింపుల్ గా 4 ఎగ్జాంపుల్స్ రాశాను. డల్ అన్న ఎలా పలికాము? డల్ ఎలా వచ్చింది? ఒకటేసారి పలికాము కాబట్టి దట్ ఈస్ మోనోసిలబిక్. ఇక్కడికి వచ్చాడు ఓషన్.
2 సార్లు వచ్చి కాబట్టి దట్ ఇస్ చాయిస్ ఎలిమెంట్. ఈ రోజు బ్యూటిఫుల్ 3 వచ్చినాయి కాబట్టి దట్ ఇస్ చాయిస్ ఎలిమెంట్. మన industrious అని వచ్చింది కాబట్టి 4 ఆర్ మోర్ దాన్ 4 ని మనం ఏమని పిలిచాము? పాలీసిలబిక్. ఓకేనా? ఈ విధంగా మనం ఏ వర్డ్ తీసుకున్నా అది యాడ్జెక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ లో ఏ వర్డ్ తీసుకున్నా దాన్ని సిలబల్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాం, ఆ రెండింటిని కలపాలి ఇక్కడ మనం. కాబట్టి ఈ 2 విషయాలు చెప్పాను, ఆ రెండింటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఆ రెండింటిని ఇప్పుడు మనం క్లబ్ చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు మనకు అసలు సమస్య ఏంటంటే ఒక పాజిటివ్ యాడ్జెక్టివ్ ని కంపారిటివ్ లేదా సూపర్లేటివ్ లోకి మార్చేటప్పుడు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి దాని చివరిలో సఫిక్స్ గా ఈఆర్ లేదా ఈఎస్టీ గా వాడి మనం దాన్ని కంపారిటివ్ సూపర్లేటివ్ లోకి మార్చుతాం. రెండవది దాని ముందు ప్రిఫిక్స్, అవునా, అంటే ముందు రాస్తే ప్రీ రాసి అక్కడ మనం మోర్ వాడితేమో కంపారిటివ్ అవుతుంది, మోస్ట్ వాడితేమో సూపర్లేటివ్. మనకు తెలిసినటువంటివి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం చక్కగా ఈఆర్ఈఎస్ మోర్ మోస్ట్ రాస్తాం. మనకు బాగా తెలిసినా కూడా కొన్నిసార్లు ఏమో తెలుసా, ఎగ్జామినేషన్ లో దట్టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎక్కడైతే టైం అనేటువంటిది ఇంపార్టెంట్ ఉంటుందో ఆ సమయంలో ఆ సందర్భంలో మీరు ఎంత థరోగా ఉన్నామని డిస్కస్. టైం వేస్ట్ అయితే చాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అకాడమిక్ లో కూడా అదే సమస్య. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టైం వేస్ట్ అయితే చాలు అలా మనం ఇబ్బంది పడతాం. అందువల్ల చాలా అలర్ట్ గా ఉండాలి. ఇంతవరకు ఓకేనా సమస్య. ఒక యాడ్జెక్టివ్ కి చివరిలో యాడ్ అయితే ఏమంటాం దాన్ని సఫిక్స్. సఫిక్స్ గా ఏం వాడతాం మనం? ఈఆర్ వాడతాము లేదా ఈఎస్. అదే ముందుగా ఉంటే దాన్ని ఏమంటాము? ప్రిఫిక్స్. దీనికి ఏం వాడతాము? మోర్ వాడచ్చు లేకపోతే మోస్ట్. ఇది మనకు గుర్తుంది కదా. ఓకే రైట్, దాన్ని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కిందికి వద్దాం. ఎప్పుడు ఈఆర్ఈఎస్టీ అనేటువంటి సఫిక్స్ వాడాలి, మోర్ మోస్ట్ అనే ప్రిఫిక్స్ అనే దాన్ని డిసైడ్ చేయడానికి ఇప్పుడు మనం ఈ సిలబల్స్